మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హార్ట్ ప్రాబ్లమ్స్ అనగానే ఒకప్పుడు ఏజ్డ్ పర్సన్స్కి పెద్దవాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, యూత్ కూడా వెళ్ళిపోతున్నారు. క్యాన్సర్లు అవ్వచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు. వీటికి మూడే కారణం: మన తినే తిండి పొల్యూషను, పీల్చే గాలి పొల్యూషను, మరి ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఎనార్మస్గా పెరిగినాయి. వీటి వేవ్స్ అది అవటం వల్ల డయాబెటీస్ పెరిగింది, హై బీపీ పెరిగింది, కొలెస్ట్రాల్ పెరిగింది, నెక్స్ట్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఫుడ్ గురించి ఎవడు ఏం చెప్పినా కరెక్టే, ఎవడు ఏం చెప్పినా రాంగే. దానికి డైటీషియన్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎవళ్ళకి దీని గురించి నాలెడ్జ్ లేదండి. నేను పూర్తిగా దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే ఇది నా మటన్ ఇష్టం అని చెప్పి రోజు మటన్ బిర్యానీలే తినద్దు. మీకు ఇష్టం లిమిటెడ్గా తినండి, కొంచెం ఖాళీగా ఉంచుకోండి. ఆయిల్ లిమిటెడ్గా లిమిటెడ్గా వాడండి. ఏ ఆయిల్ అయినా వాడండి. బ్రాందీ కూడా హార్ట్కి మంచిదని అంటారు కదా సార్. అది దాని నుంచి రెడ్ వైన్ మంచిది కదా, ఆల్కహాల్ ఉంది కదా, ఇదని అంటమే. కానీ ఇవన్నీ చాలా గ్రీన్ టీ మంచిదంటే మా బంధువులోనే ఒక ఆవిడ గ్రీన్ టీ మంచిదని చెప్పి విపరీతంగా తాగి లివర్ దెబ్బతిని ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళింది. అంటే మన ఫిజికల్ హెల్త్ని కాపాడుకోవడంలో మెంటల్ హెల్త్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. అసలు ప్రాబ్లం ఇక్కడ ఉందండి, అది మెయిన్. దీన్ని మనం హ్యాండిల్ చేయగలిగితే ఫిజికల్ హెల్త్, ఇప్పుడు క్యాన్సర్ వచ్చినాడు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇందాకన్నా కదా నేను, అది క్యాన్సర్ వస్తే వాడు అన్హ్యాపీ అనే, వాడు ఏమేంటి హ్యాపీగా ఉండి కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అదే హెల్త్. కొలెస్ట్రాల్ యొక్క పాత్రను ఎలా చూడాలి? కొలెస్ట్రాల్ పూర్తిగా లేకపోతే నిమిషాల్లో చచ్చిపోతాం. కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైతే, గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఒక రేంజ్ దాటితే దాంతో కూడా గుండె జబ్బులు వస్తాయని కనిపెట్టారు. గుండెకి బ్లాక్స్ పడుతుంటాయి, స్టెంట్లు వేస్తారు కదా, దాన్ని ఎలా చూడాలి? 40 years దాటి షుగర్ 10 సంవత్సరాల నుంచి ఉంది ఇలాంటి వాళ్ళకి టెస్టులు చేస్తాం. చేసినప్పుడు ఈ టెస్ట్లో గుండె జబ్బులను వచ్చిన అనుమానం వస్తే అప్పుడు యాంజియోగ్రామ్ అని టెస్ట్ చేస్తాం. డయాబెటీస్ 10 సంవత్సరాలు కనుకుంటే ఆల్మోస్ట్ గుండె జబ్బు ఉన్నట్టే. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, వెయిట్ బాగున్నాను నేను, కొలెస్ట్రాల్ అది హెల్త్ కాదు, అది ఓన్లీ పార్ట్ ఆఫ్ ది హెల్త్. నమస్కారం. మనతో పాటు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్టు, పద్మశ్రీ ప్రతిష్టని తీసుకొచ్చిన వారు కార్డియాలజీకి, ఒక తెలుగువారు. వారి ద్వారా గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఈ విషయాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అనగానే ఒకప్పుడు ఏజ్డ్ పర్సన్స్కి పెద్దవాళ్ళకి వచ్చేవి. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, యూత్ కూడా వెళ్ళిపోతున్నారు. ఏదో వ్యాయామం చేస్తూ గుండె అయిపోవటము, లేదా ఏదో స్కూల్ బస్సులో వెళ్తూ ఆగిపోవటము, లేదా డ్యాన్స్ చేస్తూ గుండె అయిపోవటము జరుగుతుంది. దీనికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు దీనికి 2 రకాల కారణాలండి. ఒకటి ఏంటంటే, సామాన్యంగా యంగ్ ఏజ్లో వచ్చేటప్పుడు కొంతమందికి బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, కానీ అది మైనర్ కాంపోనెంట్. ఈ రోజున మనం చూసే వీటన్నిటికీ ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ గేమ్స్ ఆడేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంతమందికి హార్ట్కి సంబంధించిన జబ్బులు పుటక నుంచి వచ్చి ముందర కనపడవు, తర్వాత పెరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే, ఏదన్నా ఎక్సర్సైజులు చేయాలన్నా, లేదంటే అలాంటిది ఏదైనా పార్టిసిపేట్ చేయాలన్నా కానీ కొన్ని హెల్త్ చెకప్స్ అవసరం. మన దేశంలో ఇంకా ఆ స్టేజ్కి రాలే. అందుకే అమెరికా లాంటి కంట్రీస్లో స్పోర్ట్స్లో వాడు పార్టిసిపేట్ చేసేటప్పుడు బేసిక్ హెల్త్ చెకప్ చేస్తారు వాళ్ళకి. లేకపోతే కొన్ని జబ్బుల మూలాన గేమ్స్ ఆడేటప్పుడు సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతారనమాట. అలాంటి కొన్ని కారణాలు. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనకు చూసేది ఏంటంటే, వీళ్ళు మరీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళు కాదు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు 35 సంవత్సరాల్లో వచ్చే జబ్బులు వాళ్ళు అనమాట. వీటికి బై బర్త్ డిఫెక్ట్స్ కామన్ పెద్ద కాదు, బట్ ఎక్వైర్డ్ అంటాం అనమాట, మనం పెరిగేటప్పుడు వచ్చేటువంటి జబ్బులు అనమాట. వీటిలో సర్వసామాన్యమైనది ఏంటంటే హార్ట్ అటాక్ అనేది చాలా కామన్గా జరుగుతుంది. అది ఈ హార్ట్ అటాక్ అనేది ఒకప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళకి ఒకప్పుడు వచ్చేది, ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు మెడికల్ ఫెసిలిటీస్ పెరిగినాయి, హాస్పిటల్స్ పెరిగినాయి, హెల్త్ చెకప్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినాయి. అందుకని తొందరగా డయాగ్నోస్ ఎక్కువ మందిలో అవుతున్నాయి, సేమ్ టైం ఎక్కువ మందిలో జబ్బులు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, మరి హర్రీ వర్రీ కర్రీ సాయిబాబా గారు చెప్పారు. ఇది పెద్ద డాక్టర్లు పిహెచ్డీలు అవసరం లేదు. మనకి లైఫ్లో ఏంటంటే, మనకి ఫుడ్ ఎక్కువైంది, ఏది పడితే అది ఎక్సెస్గా తిన్నాం. ఒకప్పుడు తిండి లేకుండా ఉండేవాళ్ళు,
సన్నగా ఉండేవాళ్ళు, ఎక్కువ దూరం నడుస్తూ ఉండేవాళ్ళు, కాయ కష్టం ఉండేది. ఈ రోజుల్లో కష్టం ఏదండి, 4 అడుగులు కూడా మనం నడిచే పరిస్థితుల్లో లేము. అడగకుండా కూడా రకరకాల ఫుడ్డు, హై ఫ్యాట్ ఫుడ్ కంటెంట్స్ పెరిగినాయి. అలాగే మెంటల్ స్ట్రెస్ పెరగలేదండి. మరి ఇప్పుడు ఏంటంటే యంగ్ చిల్డ్రన్, ఇప్పుడు కంప్యూటర్స్ అనండి, దేశంలో రెవల్యూషన్ వస్తుంది అనండి, ఇవి యంగ్ జనరేషన్ ఇస్ రెస్పాన్సిబుల్. బట్ ద స్ట్రెస్ దే ఆర్ గోయింగ్ త్రూ, దీనికేంటి అన్ఫార్చునేట్లీ బీపీ లాగా ఒక మిషన్ పెట్టి చెక్ చేయడానికి లేదు మన దగ్గర, షుగర్ లాగా బ్లడ్ శాంపుల్ తీసి చెక్ చేయడానికి లేదు అలాంటిది. అందుకని ఏంటంటే జనరేషన్కి ఏమైందంటే వీళ్ళకి ఫాస్ట్ గ్రోత్ మూలన చాలా స్ట్రెస్ కూడా యాడ్ అయిందండి. దాని మూలన ఈ హార్ట్ అటాక్స్, గుండె జబ్బులు, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, ఒక్కొక్కసారి మేము చూస్తాం 25-30 ఏళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ బాగా దెబ్బతింటుంది. వీళ్ళకి మేము గుండె మార్పిడి చేయాల్సి వచ్చే పరిస్థితులు కొంతమందికి వస్తున్నాయి అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైందంటే మనకి టెన్షన్ ఎక్కువ అవటం, తర్వాత ఫుడ్ తేడా రావటం, మరి తోడు ఎన్విరాన్మెంట్లో ఎన్ని చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఏంటంటే మామూలుగా న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండే. ఈ రోజుల్లో మనకి ఏమైంది, ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు జనం ఎక్కువ అయ్యారు, ఫుడ్ లేదు. మరి ప్రతి ఎకరాకి ఎన్ని బస్తాలు పండించాలి, ఎన్ని పండించాలి. ఇప్పుడు ఫ్రూట్స్ ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు ఈ సైజులో ఉన్నాయి. ఎందుకు అవుతాయండి వాటికన్నిటిను? కెమికల్స్ వాడుతున్నాం. వీటన్నిటి మూలన ఎంత పొల్యూషన్ వస్తుందనే దానికి మన కొలత లేదు. నేను అనుకుంటాం మనకి జబ్బులకి క్యాన్సర్లు అవ్వచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, వీటికి 3 కారణం. ఒకటి మన పొల్యూషను, మన తినే తిండి పొల్యూషను, పీల్చే గాలి పొల్యూషను, మన ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఎనార్మస్గా పెరిగినాయి. వీటి వేవ్స్ ఎఫెక్ట్ ఏంటి తెలియదు. అందుకని ఏమైందంటే ఓవరాల్ ఎండ్ రిజల్ట్ ఏంటంటే పీపుల్ చాలా స్ట్రెస్ఫుల్గా చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తే. ఇప్పుడు ఎక్సర్సైజులు కూడా ఇప్పుడండి మన హ్యూమన్ బాడీ ఏంటంటే ఇప్పుడు లయన్ లాగా పరిగెత్తడం కాదు, మనం ఏదో పని చేసుకుంటాకి ఒక ఏజ్ వచ్చినా చనిపోవాలి. మరి అటువంటిప్పుడు మీరు 30-35 ఇయర్స్లో అబ్నార్మల్గా మజిల్స్ పెంచడానికి ట్రై చేశారనుకోండి, ఎక్సెస్ లోడ్ చేసినప్పుడు హార్ట్ మీద స్ట్రెస్ పడుతుంది. బీపీ సడన్గా 200కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఒక వాటర్ పైప్ తీసుకుని సిమెంట్ గోడ మీద కుట్టామనుకోండి, ఆ జట్టు పెట్టామనుకోండి, బ్రహ్మాండం కాసేపు నాకు పెచ్చులు ఓడటం మొదలు పెడుతుంది. అట్లాగే మన బాడీలో బ్లడ్ వెసల్స్లో వెళ్ళేటప్పుడు 120 ప్రెషర్లు వెళ్ళేటప్పుడు పైపులో కొంతకాలానికి దెబ్బతింటాయి. బట్ ఆ రిపేర్ మెకానిజమ్స్ బాగా ఉంటాయి యంగ్ ఏజ్లో. ఏజ్ పెరిగే కొద్దీ మన తిండి మూలన కానివ్వండి, లేదా స్మోకింగ్ అనండి, ఆల్కహాల్ అనండి, కొలెస్ట్రాల్ అనండి, రకరకాల డయాబెటీస్ అని రకరకాల కారణం వల్ల రిపేర్ మెకానిజమ్స్ దెబ్బతింటాయి. అవి దెబ్బతిని ఆ డిపాజిట్స్ తొందరగా ఫామ్ అవుతాయి. వీటన్నిటి వలన మెయిన్గా ఇదే మన పొల్యూషను, మన తినే ఫుడ్డు, మెంటల్ స్ట్రెస్, వీటన్నిటి వలన లైఫ్ స్టైల్ డిసీజ్ అని వస్తున్నాయి. అవి అవటం వలన డయాబెటీస్ పెరిగింది, హై బీపీ పెరిగింది, కొలెస్ట్రాల్ పెరిగింది. అవన్నీ కారణం ప్రైమరీ ఇవి, సెకండ్ ఇవి, నెక్స్ట్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒలింపిక్స్లో వాటిలో పార్టిసిపేట్ చేస్తారు, హెవీ బాక్సింగ్ ఛాంపియన్స్ ఉంటారు, వాళ్ళు ప్రీమెచ్యూర్ డెత్ చాలా కామన్. ఎందుకంటే మీరు రోజుకి 20 ఎగ్స్ తిని, ఒక 10 కిలోలు చికెన్ తిని మళ్ళీ చూడటానికి బాగుంటుంది, అబ్బా ఏమున్నాడు అని ఉంటాం, కానీ వాళ్ళ లోపల బర్న్ అయిపోతున్నాడు. అలా ఉందన్నమాట. ఈ కారణాలు ఇవే, బేసిక్ కారణాలు ఇవి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇవన్నీ కూడా. మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్, బట్ వీ కెనాట్ రివర్స్ దిస్ కదా. అందుకని ఎక్కువ హాస్పిటల్స్ కావాలి, ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి, ఎర్లీగా వీటి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నాం, కానీ బట్ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రివర్స్ ఇట్. ఇంకా కొంతకాలం అయిన తర్వాత మేబీ అందరూ రీజనబుల్ రిచ్ అయ్యి ఫుడ్ ప్రాబ్లం అయినప్పుడు మేబీ స్టార్ట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ జర్మనీ, నౌ దే ఆర్ టాకింగ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ది హాలిడేస్, వర్కింగ్ డేస్ అంటే 7 బదులు 6, 6 బదులు 5, 5 బదులు 4 చేద్దామా ఈ స్ట్రెస్ తగ్గించడానికి. అలాగే ఈవినింగ్ ఈ మొబైల్ ఫోన్స్, టీవీలు ఇవన్నీ ఫ్యామిలీ టైం లేకుండా పోయింది. వేర్ డు గెట్ రిలాక్స్డ్ మ్యాక్సిమం? విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ ఫ్రెండ్స్. టైం ఏది మనకు ఇప్పుడు? మ్యాక్సిమం జీవితం అంతా మొబైల్తో గడిచిపోతుంది. మనకి భోజనం చేసేటప్పుడు కూడా మొబైల్ ఫోన్స్తోనే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంక్లూడింగ్ మీ, ఐఎమ్ టాకింగ్. మాట్లాడే టైం లేదు, ఎడిక్షన్ అయిపోయింది. వీటన్నిటిని అంటే స్లో అవటానికి ఇంకా కొంత టైం పడుతుంది, బట్ దట్ డే విల్ కమ్ వెన్ పీపుల్ స్టార్ట్ టేకింగ్ దోస్ డెసిషన్స్. అంటే మీరు హర్రీ, వర్రీ, కర్రీ అని 3 పదాలు వాడారు కదా. కవి గారు కూడా చెప్పాడు అనమాట, మీ అనారోగ్యానికి కారణాలు ఏంటంటే 2 అన్నాడు, తిళ్ళు, ఒత్తిళ్ళు అన్నాడు. చూసారు ఎంత బాగా చెప్పాడు. ఇప్పుడు వీటన్నిటికీ ఏంటంటే పెద్ద డాక్టర్ అవసరం లేదు, పిహెచ్డి అవసరం లేదు.
మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు చెప్పిన విషయాలే మనం మళ్ళీ అంతే. ఏంటంటే మేము చదివే రోజుల్లో ఏముందిలే వాళ్ళు ఏదో చెప్తున్నారు ఉత్తిత్తి కబుర్లు అనుకున్నాం. ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చివరికి మళ్ళీ వెనక్కి వచ్చి అవే కారణం అని చెప్తున్నాం. సైన్స్ చివరికి సైన్స్ ఎక్స్పీరియన్స్ దే హ్యాడ్, నౌ వీఆర్ కాలింగ్ ఎవిడెన్స్ బేస్డ్. అంతా చేసిన తర్వాత చివరికి ఎవిడెన్స్ దాని దగ్గరికే వస్తుంది. అంటే ప్రాక్టీస్ నుంచే థియరీ డెవలప్ అవుతుంది కదా. అవును. సరే, వీటి నుంచి మనం ఎలా బయటపడాలి, మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి యూత్ని పోగొట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓవరాల్ మన గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వాడుకోవాలంటే అండి మన లైఫ్ స్టైల్ కొంత మార్చుకోవాలి. అందరికీ అవసరమే, మనకి డబ్బులు అవసరం, ఒక స్టేటస్ అవసరం, అట్లాగే ఏంటంటే మనకి రికగ్నిషన్ అవసరం, ఇవన్నీ అవసరం. కానీ వాటి కోసం మనం చచ్చిపోకూడదు. అందుకని ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఏదో ఒక స్టేజ్లో. ఇప్పుడు దిస్ డు నాట్ బికమ్ ఎడిక్షన్. అది అందుకేనంటే మనం తినేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిండండి, అసలు ఫుడ్ గురించి ఎవడు ఏం చెప్పినా కరెక్టే, ఎవడు ఏం చెప్పినా రాంగే. దానికి డైటీషియన్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎవళ్ళకి దీని గురించి నాలెడ్జ్ లేదండి. నేను పూర్తిగా దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. మీరు రాగులు తినాలా, సజ్జలు తినాలా, పాలిష్డ్ రైసా, అన్పాలిష్డ్ రైసా, ఆ నూనె ఈ నూనె, మీరు గంటల గురించి కొంచెం మాట్లాడచ్చు. ఏది ఐడియల్ అనేది ఉండదు. మనం మీడియం పాత్ తీసుకోవాలి. అందుకనే అంటే ఫస్ట్ థింగ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కొద్దిగా తగ్గించాలి. మనం తిన్న తర్వాత పొట్టలో కొంచెం ఖాళీ ఉండాలి. మీకు ఏది కావాలంటే అది తినండి. నా ఉద్దేశం అయితే ఏది కావాలంటే తినండి, బట్ ఏంటంటే మోడరేట్గా తినండి. అదే పిచ్చిగా నాకు స్వీట్స్ పిచ్చిగా దాన్ని రోజు 4-10 స్వీట్లు తినద్దు. నాకు మటన్ ఇష్టం అని చెప్పి రోజు మటన్ బిర్యానీలే తినద్దు. మీకు ఇష్టం లిమిటెడ్గా తినండి, కొంచెం ఖాళీగా ఉంచుకోండి. ఆయిల్ వాడకండి, లిమిటెడ్గా వాడండి. ఏ ఆయిల్ అయినా వాడండి. మనం ఆలివ్ ఆయిలే కొనాలి అంటే చాలా ఖరీదైంది, కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండదు. అక్కర్లేదు, వేరుశనగ నూనె తీసుకోండి. బట్ ఏంటంటే కొంచెం వీలంత 750 ml per kg per person అంటాం, పర్ మంత్ 30 కిలో వీలైతే తగ్గించండి. ఇలాంటిది ఏంటంటే మనం మీకు ఐస్ క్రీమ్ తినాలంటే తినండి, బట్ లిమిటెడ్గా తినండి. ఈ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో నా ఉద్దేశం ఏంటంటే ఫుడ్ విషయంలో మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టూ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, టూ మచ్ ఫ్యాట్ ఇన్ ద అన్హెల్దీ ఫుడ్, అదొక కారణం అండి. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే మనం వెయిట్ని రీజనబుల్ లిమిట్స్లో మనం ఉంచుకోవాలి, ఒబెసిటీ లేకుండా. అందుకని ఏంటంటే కొంత ఎక్సర్సైజ్ చేయాలి. మనకేంటి అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు ఏంటంటే ఏదో అవసరమైనా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ వెళ్ళేవాళ్ళం. నేను చిన్నప్పుడు 10 ఏళ్ళ పాటు స్కూల్కి మళ్ళీ నడిచింది. స్టిల్ ఇట్ ఈస్ కీపింగ్ మీ హెల్దీ. దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో అందుకని అంటే మనం కొంత వాకింగ్ అను, ఎక్సర్సైజ్ అను, ఒక 1/2 hour to 1 hour ప్రతి డే ఏది మీకు హ్యాపీనెస్ అది చెయ్యాలి. ఫిజికల్ యాక్టివిటీ కొంత ఉండాలి. వెయిట్ రీజనబుల్గా ఉండేది చూసుకోవాలి. తర్వాత అన్నెసరీ థింగ్స్ వాడిని వీడిని చూసి ఇప్పుడు మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళాము, దీనికి వెళ్ళామని దానికి వెళ్ళకండి. అది ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తే మనకు 100 రకాలు పెడతారు. నేను ఎప్పుడు చెప్తాను, వీళ్ళు మనకి యాక్చువల్లీ పాపం ఆప్తులు హ్యాపీగా పెడుతున్నారు కదా, మన ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు వీళ్ళు అనే రకాలు. ఇండైరెక్ట్గా చెడగొడుతున్నారు. ఆ మాట పాపం వాళ్ళు మానేస్తేనే మనమే తిడతాం. బట్ వీ హ్యావ్ ఎ చాయిస్ టు చూస్. సో మనం అది చూజ్ చేసుకుని జాగ్రత్తగా తినాలి. రెగ్యులర్ చెకప్స్ ఉండాలి. లైక్ ఏమవుతుందంటే మనం ఎన్ని చేసినా మనుషులు అండి, చచ్చిపోవాల్సిందే, ఏదో ఒక జబ్బు రావాల్సిందే. మీరు స్మోకింగ్ లేకపోయినా, మెడిటేషన్ చేసినా, వెయిట్ తక్కువ ఉన్నా బీపీ రావచ్చు, బట్ ఛాన్సెస్ తగ్గించుకోవాలి మనం. అందుకని కొంత టైం మెడిటేషన్ కనో, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేయటం, అన్నెసరీ తిరుగుడు లేకుండా కొంత టైము మెంటల్ హెల్త్ కూడా మనం పుచ్చుకోవాలి. మెంటల్ హెల్త్ అంటే ఏంటంటే మనం మాట్లాడేది ఫిజికల్ హెల్త్, పైన బాడీ గురించి మాట్లాడుతాను నేను. మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, బీపీ చెకప్ చేయండి, అది ఒక పార్ట్ మాత్రమే. మన లైఫ్ ఏంటంటే చివరికి హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అంతే కదా. అందరూ కోరుకునేదే కదా. క్యాన్సర్ ఉన్నాడు కూడా ఆనందంగా ఉంటాడు ఒక్కొక్కసారి, బీపీ ఉన్నాడు ఆనందంగా ఉంటాడు, ఏమీ లేనాడు అని హ్యాపీగా ఉంటాడు. కోటీశ్వరుడు అన్హ్యాపీగా ఉంటాడు, మామూలాడు ఆ రోజు తిని హ్యాపీగా పడుకుని నిద్రపోతాడు. సో బాటమ్ లైన్ హ్యాపీగా ఉండటం కోసం ఫిజికల్ హెల్తే కాదు. అందుకనే అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా హెల్త్ అనే దానికి ఓన్లీ ఫిజికల్ కాదు, ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్, ఈ 4 కాంపోనెంట్స్ను కూడా మనం ఫోకస్ చేసిన రోజునే హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు సోషల్ హెల్త్ అన్నామండి, మనతో పాటు మన పక్కనాడు హ్యాపీగా ఉండాలి, మనతో మన ఎదుటాడు పిల్లలు కూడా చదువుకోవాలి, మన దగ్గర పనాళ్ళ పిల్లలు కూడా పైకి రావాలి. అవును,
అవునా కాదా? వస్తే జనరేషన్ పైకి వచ్చేయట్లేదండి. అంటే మన స్పిరిచువల్ హెల్త్లో నుంచి అవన్నీ వస్తాయి. అవన్నీ వస్తాయి. అందుకని అంటే స్పిరిచువల్ హెల్త్ అంటే మనం నేను హిందూ లేదా ముస్లిము, నేను అల్లానే పూజించాలి, రాముణ్ణి కృష్ణ, అది కాదు. అది మన రిలీజియస్ గురువులను పొలిటికల్ లీడర్స్ ఆడే గేమ్ అది. వాటిలోంచి మనం బయటపడాలి. స్పిరిచువల్ హెల్త్ అంటే మనం అందరం ఒకటే. వీ స్టార్టెడ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్, వీ గో టు ద సేమ్ సోర్స్. ఎండ్ ఆఫ్ ద డే మనతో పాటు నలుగురు బాగుండాలి. ఎవడైతే ఏంటి, మనం ఒకరికి హెల్ప్ చేయాలి. మన ద్వారా 10 మంది హెల్ప్ చేసామనుకోండి, ఆ 10 మంది ఒక్కొక్కడు 10 మందికి హెల్ప్ చేయగలిగాడు అనుకోండి, ఆ రకంగా మానవత్వం, హ్యాపీనెస్ అనేది ఎనార్మస్గా మల్టీఫోల్డ్గా గ్రో అవుతాయి అన్నమాట. అప్పుడు మనందరం కూడా హ్యాపీగా ఉంటాం. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. చాలాసార్లు మన దగ్గర నేను ఇప్పుడు ట్రాఫిక్ లైట్ దగ్గర అడిగిన నేను చాలామందికి ఇదే చెప్తా. చాలామంది ఎన్నుంటారు ఏంటంటే, అక్కడ అడుక్కునేవాడు ఉంటాడు, వాడు ఆకలితో ఉంటాడు. వాడికి మనం ఒక రూపాయో 2 రూపాయలో ₹1.50 ₹5 ఇస్తాం మనం. జస్ట్ వాచ్ యువర్ ఫీలింగ్స్ ఇన్సైడ్. ఈ ₹5తో వాడి జీవితం బాగుపడలా. ఒక మనిషికి మనం హెల్ప్ చేసామనే లోపల ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ హ్యాపీనెస్ వస్తుంది. అంటే వాడి కళల్లో చిన్న వెలుగు, చిన్న ఆనందం మనకి ఎక్కువనిస్తుంది. చూడకపోయినా నేను మనిషిని ఏదో కొంత హెల్ప్ చేయగలిగాను, వాడి జీవితం ఆ ఫీలింగ్ ఉంది సరే. అందుకని ఏమంటారు, సైంటిఫిక్గా ప్రూవ్ అనేది. మీరు ఒక సొసైటీకి హెల్ప్ చేస్తే, ఒక మనిషికి హెల్ప్ చేస్తే, లేదా మెడిటేషన్ చేసినా, లేదా ఎక్సర్సైజ్ చేసినా, సేమ్ థింగ్ ఎండ్ రిజల్ట్ ఇన్సైడ్ ఎండార్ఫిన్స్ అని హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి మీకు రిలాక్సేషన్ వస్తుంది, బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, మీకు లైఫ్ పెరుగుతుంది. ఏ రకంగా చేయొచ్చు. ఇప్పుడు ఆ సెంటర్ ఆఫ్ సర్కిల్కి వెళ్ళటానికి సర్కిల్ ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఏ డైరెక్షన్ వెళ్ళొచ్చు. మీరు ఎక్సర్సైజ్ చేయండి, చేయలేరు, మెడిటేషన్ చేయండి. లేదు తిండి తగ్గించుకోండి, కొద్దిగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెంచండి. లేదు మీ దగ్గరికి ఎవడో చదువుకుంటానికి హెల్ప్కి వచ్చాడు, ఆరోగ్యానికి హెల్ప్కి వచ్చాడు, మీరు కాస్త హెల్ప్ చేయండి. వాడు రేపు లేచి తిరుగుతుంటే వీడికి మనం కొంత హెల్ప్ చేయగలిగాము వాడు కోసం. ఇవన్నీ కూడానండి మెంటల్, ఫిజికల్, సోషల్, స్పిరిచువల్. ఒక మంచి బుక్ చదివాం. ఇప్పుడు ఇందాక మీరు అంటున్నారు, నేను మనిషి పేరు చెప్పాను కానీ ఒక గొప్ప ఆటోబయోగ్రఫీ రాస్తున్నాను. ఇలా చదివినప్పుడు మనకి ఎన్ని నేర్చుకుంటాం, ఎంత హ్యాపీనెస్ వస్తుంది లోపల. ఇప్పుడు జ్ఞానానందం అన్నారు కదా, జ్ఞానం వల్ల ఆనందం. చూసారా, ఆనందానికి బోల్డ్ రూట్స్ ఉన్నాయి. మనం వీలైనంత వరకు తలాకాస్త తీసుకోవాలే కానీ ఏదో ఒక్కటే మ్యాట్గా తీసుకుని వెళితే, అంటే కొంతమంది చేస్తారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ మూలాన ప్రపంచంలో చాలా డెవలప్మెంట్స్ వస్తాయి, కానీ వాళ్ళు బర్నింగ్ క్యాండిల్స్ లాంటి వాళ్ళు. క్యాండిల్ బర్న్ అయిపోతా వెలిగిస్తుంది, దాని పాత్ర అది. అలాంటి వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు, అది మనం ఆపలేం. బట్ మనం మాట్లాడేది కామన్ మ్యాన్ గురించి, అంతా చేయలేం. బట్ అంతా తలాకాసా తీసుకుని ఇన్ని డైరెక్షన్లో మంచి పని చేస్తేనే హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ ఉంటే ఇంపార్టెంట్. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, వెయిట్ బాగున్నాను, నేను కొలెస్ట్రాల్ అది హెల్త్ కాదు, అది ఓన్లీ పార్ట్ ఆఫ్ ది హెల్త్. అది ఏం ఉపయోగం, 100 ఏళ్ళు బతుకుండి కదా, నలుగురు ఉపయోగం లేకుండా అందరికీ ₹5 వడ్డీ, ₹10 వడ్డీ ఇచ్చి పీడించి, బీపీ లేదు, షుగర్ లేదు, హాయి కాలు మీద కాలేసి కూర్చున్నాం, 2 పూట్ల సృష్టిగా బంగారు పళ్ళెంలో భోజనం చేస్తున్నాం. ఏంటి ఉపయోగం? నీ ఉపయోగం ప్రపంచానికి ఏంటి ఉపయోగం? నీతో ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నారు కానీ కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళకి చూస్తే, మీరు పక్కనాడికి హెల్ప్ చేసిన ఆనందం, మీరు ఫుడ్ పక్కనాడు వచ్చారండి, మీ ఫ్రెండ్ వచ్చాయండి, మీరు తింటున్నారండి, మీరు తింటాయంటే ఏదో ఫ్రూట్ ఏదో తింటున్నారు, వాడితో షేర్ చేస్తున్నారు, లేదు వాడిని అక్కడ పెట్టి మీరు తిన్నారు, మీరు చెప్పండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అవును, ఉంటుంది కదా. ఇవ్వటంలో ఎక్కువ ఆనందం ఉంటుంది, ఇవ్వటంలో ఎక్కువ ఉంటుంది. అది వయసు పెరిగే కొద్దీ మనకు అర్థమవుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు మనం పూర్తిగా మానుకుని కాదు, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. మనకి ఇంత అవసరం లేదు. మెల్లగా ఇవ్వటం మొదలు పెడతా ఉంటుంటే, నలుగురిలో ఆనందంగా గ్రోత్ వస్తుంటే ఆ హ్యాపీనెస్ వస్తుంది. అది హెల్త్ అండి. మామూలుగా అంటే బీపీ లేకపోవటం హెల్త్ కాదు, వెయిట్లో ఉండటం హెల్త్ కాదు, మజిల్స్ కండ్లో పెంచడం హెల్త్ కాదు. చెయ్యి వాటితో పాటు ఇది కూడా చెయ్యి. దట్ ఈజ్ హెల్త్ యాజ్ ఫర్ as ఐఎమ్ కన్సర్న్. అదే హోలిస్టిక్ హెల్త్. అంటే మీరు ఒక కార్డియాలజీ డాక్టర్ అయ్యండి, ఒక చిన్నపాటి మీరు ప్రవచనం చేశారంటే అక్కడ మెంటల్ హెల్త్ యొక్క పాత్ర అంత ఉందని దాని సారాంశం. జీవితంలో నేర్చుకుంటాంగా. ముందర మనకి ఎవరో చెప్పరు. చాలాసార్లు ఏంటంటే మనకి, నేను ఎప్పుడు ఇది అనుకుంటానండి, మన లీడర్స్ వీళ్ళందరూ కూడా చాలా అన్యాయం చేస్తారు. మనకి ఏంటంటే పనికి మాలి అని నేర్పుతున్నారు. ఇంతకుముందు యోగా స్కూల్కి వెళ్తే చిన్నపిల్లగా ఉన్నప్పుడు జీవితానికి అవసరమైన ఏంటి అనేది కొన్ని నేర్పించేవారు. మనం అది మానేసాం.
ఇప్పుడు పుస్తకాల్లో అవి ఔరంగజేబు వచ్చాడు, అక్కడ బంగారు గని ఉంది, ఇక్కడ ఇనుము ఉంది, అయ్యను ఎందుకండి తగలేను, ఇక్కడ హార్ట్ ఉంది, 7వ తరగతి 8వ తరగతి గురించి, గుండె గురించి, బ్రెయిన్ గురించి ఏం ఉపయోగం అండి? మీరు గ్రాడ్యుయేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేర్చుకో. నువ్వు ఇప్పుడు నేర్చుకోవాల్సిన ఏంటంటే నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, హెల్త్ గురించి తెలుసుకోవాలి. అట్లాగే నీకేంటంటే నీ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ, ఏది మంచి ఏది చెడు, నీతి అవి నేర్పాలి. అవి 5వ తరగతి 10వ తరగతి అవి చాలండి. నువ్వేంటి కాంపిటీషన్, ఐఐటికి 6వ తరగతి నుంచి ట్రైనింగ్లు, ఇదంతా ప్రెజరే కదా, అదంతా ప్రెషరు. మనం ఏంటి వీఆర్ గోయింగ్ ద రాంగ్ డైరెక్షన్. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తా ఉంటా, 100% మార్కులు వచ్చినట్టుగా అసలు ఏ కాలేజీలో సీట్ ఇవ్వకూడదు. అది మ్యాడ్నెస్, అది మ్యాడ్నెస్. ఎందుకంటే వాడి పాపం హెల్త్, వాడి ఫ్యూచర్ జరగొడుతున్నావు. ఈ రోజు అది గొప్ప అనుకుంటాడు, కానీ ఎంతకాలం ఫస్ట్ ఉంటావు? ఎంతకాలం 100% వస్తుంది జీవితంలో? పక్కనాడితో బతకాలి కదా. సోషల్ స్కిల్స్ అవసరం కదా. సోషల్ స్కిల్స్ నేర్పందే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే మాట అనుకున్నాం ఇందాక, అది నేర్పాలి వాడి. ఇప్పుడు మన చిన్నప్పుడు ఏంటంటేనండి, అప్పట్లో ఫుడ్ కష్టంగా ఉండేది, అన్నీ కష్టమే. అందుకని మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయరా, పైకి రారా అన్నాం. అది ఒక స్టేజ్. ఉండేవాడు. ఇప్పుడు జనరేషన్కి దే నీడ్ మోర్ దాన్ ఎడ్యుకేషన్. అంటే ఏంటి? ఎకడమిక్ ఎడ్యుకేషన్. దే నీడ్ సోషల్ స్కిల్స్. దే నీడ్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ యువర్ పార్ట్ ఇన్ ద సొసైటీ. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. యు ఆర్ అ డ్రాప్ ఇన్ ద ఓషన్. యు ఆర్ నాట్ ఇండిపెండెంట్. ఇంటర్ డిపెండెన్స్. ఇవన్నీ మనం నేర్పాలండి. దట్ ఈజ్ వాట్ ప్రొడ్యూస్ ఐ హెల్త్. ఈ హెల్త్ అనేది చాలా నేరో. డాక్టరు పేషెంటు రిలేషన్ పొందుతారా, అది ఒక స్మాల్ పార్ట్. అందుకని ఇవన్నీ చెప్తున్నాను నేను. ఐ డోంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ దట్. ఎక్సర్సైజ్ ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? పుస్తకాలు రాశారు, గంట చేయమన్నారు, 20 నిమిషాలు చేయమన్నారు. ఎవరికి తెలియదు ఎక్సర్సైజ్ చేయడం లేదు. ఎంతమంది 100 ఏళ్ళు బతకలా? నాకు తెలిసిన వాళ్ళు 90 ఏళ్ళు స్మోకింగ్ చేసిన వాళ్ళు ఈ యాంజియోగ్రామ్ చేస్తే క్లీన్గా ఉన్నాయి. దానికి ఏం చెప్తాం? జీన్స్ అంటాం. బట్ జీన్స్ అనే దాంట్లో ఏం తెలియదు మాకు. ఈ డైట్ ఎలాగో జీన్స్ గురించి చెప్తాం. ఇట్ ఈస్ సో వాస్ట్. ఈవెన్ జీన్స్ కెన్ బి మాడిఫైడ్. ఇట్ ఇస్ ప్రూవెన్. ఇప్పుడు మనకి భగవద్గీతలో అన్నట్టు కర్మ అనేది మనతో వస్తుంది, కానీ దాని ఎఫెక్ట్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఫలితాలనే దానికి ఎందుకు జెనెటిక్స్ ఎందుకు? దాని భగవద్గీతలో ఎవరో రాశారు, ఆల్రెడీ చెప్పారు, రాసి ఉంది. దాన్నే మనం జీన్స్ అనేది వాడి చెప్తున్నాం అనమాట. సో ఏంటంటే కొన్ని జరుగుతాయి, కానీ దాని ఎండ్ రిజల్ట్ని మీరు దారిలో మాడిఫై చేసుకుంటా వెళ్తే, బీపీ ఉందండి, బీపీ ఉన్నాడు చచ్చిపోతాడా ఏంటి? బీపీ కంట్రోల్ చెయ్యి, కొంచెం సాల్ట్ తగ్గించు, ఎక్సర్సైజ్ చేయి, ఓవర్ వెయిట్ తగ్గి, దాని ఎఫెక్ట్ ఎంత తగ్గిస్తున్నాం మనం? అలాగే ఇలాంటి మనం తెలుసుకోవాలి. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇది ఉంటే పోతామని కాదు. సో ఇవన్నీ దెర్ ఇస్ ఆల్వేస్ వేర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దెర్ ఇస్ సొల్యూషన్. అది మనకు తెలియదు ఇంకా, అన్ఫార్చునేట్లీ. నేచర్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు నేచర్లోనే సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే మన ఫిజికల్ హెల్త్ని కాపాడుకోవడంలో మెంటల్ హెల్త్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. అసలు ప్రాబ్లం ఇక్కడ ఉందండి, అది మెయిన్. దీన్ని మనం హ్యాండిల్ చేయగలిగితే ఫిజికల్ హెల్త్. ఇప్పుడు ఓవర్ ఈటింగ్ ఇస్ అ ప్రాబ్లం. ఓవర్ ఈటింగ్ దేని మూలన వస్తుంది? దీని మూలన వస్తుంది. అంతే. అండర్ ఈటింగ్ దీని మూలన వస్తుంది. ఆలోచనలు ఎవరన్నా ఏదన్నా చెడు చేస్తున్నాడు అనుకోండి, దానికి కారణం ఏంటి? ఇది ప్రాబ్లం. మంచి విషయాలు ఆలోచిస్తున్నప్పుడు, మంచివి చేస్తున్నప్పుడు, మంచివి చూస్తున్నప్పుడు, మంచి ఎంజైమ్స్ ఊరి అప్పుడు నీ బీపీ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. బాటమ్ హెల్త్కి ఎండ్ రిజల్ట్ ఏంటి? మీరు ఏదైనా తీసుకోండి, అల్టిమేట్గా వీ హ్యావ్ టు బీ హ్యాపీ. ఆనందం. క్యాన్సర్ వచ్చినాడు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇందాకన్నా కదా నేను, అండ్ క్యాన్సర్ వస్తే వాడు అన్హ్యాపీ అనే, వాడు ఏమేంటి హ్యాపీగా ఉండి కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అదే హెల్త్. ఆనందంగా ఉండటమే ఆరోగ్యము. ఆరోగ్యంగా ఉండటం అంటే ఆనందంగా ఉండటం. ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనసు ఆరోగ్యంగా ఉండాలి. మనసు ఆరోగ్యంగా ఉండే పనులు, ఆలోచనలు చేయాలి, చూడాలి. మెంటల్ హెల్త్ అప్పుడు ఈ ఫిజికల్ హెల్త్ అన్నీ కూడా వెరీ ఈజీ టు అచీవ్, ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ సార్, కొలెస్ట్రాల్ యొక్క పాత్రను ఎలా చూడాలి? కొలెస్ట్రాల్ ఇందా మీరు అన్నట్టంటే, కొలెస్ట్రాల్ పూర్తిగా లేకపోతే నిమిషాల్లో చచ్చిపోతాం. కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైతే సంవత్సరాల్లో చచ్చిపోతాం. సో అందుకని ఆల్ ఆర్ నన్ లాగా ఉండదు. కొలెస్ట్రాల్ కావాలి, కొంత లిమిటేషన్స్లో ఉండాలి. అది ఇప్పుడు దానికి ఏంటంటే, ఇప్పుడు నార్మల్ లెవెల్ 150 to 200 అంటామండి. అందరికీ అది నార్మల్ కాదు. గుండె జబ్బులు ఉన్నాడికి 100 లోపల ఉండాలి.
అంతా హెల్తీగా ఉన్న వాళ్ళకి 150-200 వరకు ట్రీట్మెంట్ ఇవ్వం, 250 దాటితే ట్రీట్మెంట్ ఇస్తాం. అదే గుండె దెబ్బకి అటాక్ వచ్చిన వాళ్ళకు, స్టంట్ వేసిన వాళ్ళకు, బైపాస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నాళ్ళు, ఇంకా స్మోకింగ్ చేస్తున్నారు, ఇలా కొన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని అంటే కొలెస్ట్రాల్ అనేది చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్ టు ద బాడీ. ప్రతి సెల్లు బ్రతకటానికి కొలెస్ట్రాల్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. అందుకే నేను మోడరేట్ అన్నా, ఏదన్నా ఫుడ్ లేకుండా చచ్చిపోతాం, ఫుడ్ ఎక్కువ తింటే కొన్ని సంవత్సరాలు చచ్చిపోతాం, ఫుడ్ లేకపోతే రోజుల్లో చచ్చిపోతాం. కొంత ఫుడ్ అవసరం. ఆ మిడిల్ పాత్ అనేది కనుక మనం తీసుకోగలిగితే ఒక్కొక్కసారి అటు ఇటు తిరుగుతాం. ఇప్పుడు ఆరాపది నేను తిన్నా ఏంటి, ఒక్కసారి కొంచెం ఎక్సర్సైజ్ తింటా, ఇంకో రోజు కొంచెం తగ్గడానికి ప్రయత్నం చేస్తా కొంచెం. అందుకంటే మోడరేట్గా ఆ బ్యాండ్ విడ్త్లో ఉంటాకి మ్యాక్సిమం టైం 75% మనం ట్రై చేయగలిగితే చాలు. అంటే ఆ మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యాలి అంతే కదా సార్. సో ఈ కొలెస్ట్రాల్ అంటూ ఇంతని ఉండాలని ఉందా యావరేజ్గా? ఉందండి, యావరేజ్ అడల్ట్ పర్సన్కి 150-250 ఇస్ నార్మల్. కాకపోతే అవేంటి, పైగా మీ రేస్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికన్స్, వెస్టర్న్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ రక్తనాళాలు ఈ సైజులో ఉంటాయి. మన ఇందుట్లో 1/3, 1/4 జెనెటిక్గా మనకి చిన్నవి. సో అందుకని వాడికి 10% నేరోయింగ్లో పెద్ద తేడా ఉండదు. అదే నేరోయింగ్ మనకు ఫామ్ అయితే 50% అయిపోతుంది. అందుకని ఏంటంటే కొలెస్ట్రాల్ లాంటికి మన ఇండియన్స్కి ఇంకా కొంచెం తక్కువ ఉంచుకోవాలి అని చెప్పారు సార్. అందుకని అంటే 150-200 అనేది యావరేజ్ టోటల్ కొలెస్ట్రాల్కి. అందుట్లో LDL అని, HDL అని రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. అందుట్లో కూడా LDL అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL అనేది గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. HDL కొంచెం ఎక్కువ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఏమనుకునేవాళ్ళు, అది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ కదా, మనం ఏదైనా మార్గం ఉందనుకునేవాళ్ళు. అట్లా ఉండదు ఏది కూడా. ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్ అది కూడా బాగా ఎక్కువ ఉంటే బ్యాడ్ అని. సో అందుకని అన్నీ కూడా అది గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఒక రేంజ్ దాటితే దాంతో కూడా గుండె జబ్బులు వస్తాయని కనిపెట్టారు. సో అందుకని అనేది ఏంటంటే ఇది మంచిది, ఇది చెడు అనేది ఏది లేదండి, అసలు లేదు. మోడరేట్గా మనం ఏదైనా కానీ, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నామంటే ఆల్కహాల్ అబ్సల్యూట్లీ రాంగా అంటాకి వీల్లేదు. దాంట్లో ఏంటంటే చిన్న చిన్న బెనిఫిట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎపిటైజర్స్ మనకి ఏంటంటే ఆకలి టానిక్, అందులో కొంచెం ఆల్కహాల్ ఉండేది ఒక స్మాల్ పర్సంటేజ్ వరకు. ఆ పర్సంటేజ్ దాటితే ఎఫెక్ట్ వస్తుంది. అందుకని ఏంటంటే రెడ్ వైన్ ఒక గ్లాసు వరకు ఓకే అంటాం. రెడ్ వైన్ అంటే ద్రాక్ష రసమే కదా, బేసిక్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి అన్నమాట. అట్లాగే ఏది తీసుకున్నా ఒక పెగ్గేదం తీసుకున్నాడు అనుకోండి ఓకే, బట్ నువ్వు షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. నేను మోడరేట్ అన్నా, అందుకని కంట్రోల్ ఇట్. అంతేగాని ఒక పెగ్గు మంచిది కదా, 2 పెగ్గులు ఇంకా మంచిది, 5 పెగ్గులు వేస్తే ఇంకా మంచిది అంటే వితండ వాదం అంటాం తెలుగులో, అలా తయారు. అందుకని ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు నేనే చెప్తా, నాకు స్వీట్స్ ఇష్టం అండి, రోజు తినాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎన్నో బ్రహ్మాండం కూరలు చికెన్ పెడతాం, నాకేం ఉపయోగం, నాకు తింటేనే ఇష్టం, ఏం ఉపయోగం 100 ఏళ్ళు బ్రతికి నన్ను తినద్దు నువ్వు అంటే నాకు కావాల్సింది నేను తినాలి కదా, నా లైఫ్ నా ఆనందం మిస్ అయిపోవట్లే. అందుకని ఓకేరా బాబు, నువ్వు రోజు తినేటైతే ఆల్టర్నేటివ్ తిను, నువ్వు ఆల్టర్నేటివ్ తినేటైతే once or twice a week తిను, లేదు రోజు కావాలనుకుంటే సగం తిను. ఎనీథింగ్ ఈజ్ బెటర్ కదా, టువర్డ్స్ ద హెల్త్ కదా. సో అందుకని అంటే ఏదైనా ఇప్పుడు నేను అదే చెప్తా, యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్ there is nothing that should be avoided in life, but at the same time within limits you enjoy. అంటే మీరు ఈ గుండె ఆరోగ్యంలో రెడ్ వైన్ చాలా మంచిది అనేది ఒక పెద్ద ప్రచారం ఉంది కదా, అది అన్ని దేశాలకి అన్ని ప్రాంతాలకి సెట్ అవుతుందా? అన్ని ప్రాంతాలకి సెట్ అవుతుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొన్ని సబ్స్టెన్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఇప్పుడు మనకేమవుతుందంటే ప్రతి సెల్లు కూడా మనం ఏజింగ్ ఎందుకు వస్తుంది, మనకి సంవత్సరాలు బాడీలో జరుగుతుంది. ఇప్పుడు కారు ఎక్కువ వాడుతున్నావు, నువ్వు ఎంత బాగా మెయింటైన్ చేసినా ఇట్ హస్ టు బికమ్ ఓల్డ్ ఇంజిన్, ఎందుకంటే దెబ్బతింటా ఉంటుంది కదా. అందుకని అంటే సెల్లో కూడా మనకి యంగ్ పీపుల్లో ఉన్నట్టు ఉండవు, కొన్ని మెటబలైట్స్ ఆక్సిడెంట్స్ అని ప్రొడ్యూస్ అవుతాయి, అవి ఎంజైమ్స్ అని దెబ్బతింటూ ఉంటాయి, ఏజింగ్ వస్తూ ఉంటుంది. దాన్ని కొంతవరకు న్యూట్రలైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ వీటిలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ అనమాట. అలాగే ఏంటంటే గ్రేప్స్ అనేది యాక్చువల్లీ
ఫ్రూట్స్ ఇట్స్ ఎ ఫ్రూట్ జ్యూస్, బట్ కొంచెం మాడిఫై చేశారు కాబట్టి కొన్ని ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి అందులో, అందుకని కొంతవరకు ఓకే అంటాం. అట్లా అని చెప్పి నేను 2 గ్లాసులు తాగితే ఇంకా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అట్లా కుదరదు. ఒక గ్లాస్ తీసుకుంటే మంచిది అంటారు. ఒక గ్లాస్ ఆఫ్ రెడ్ వైన్ ఈ సపోర్ట్ టు బి ఓకే. అంటే ఒక ఏజ్ తర్వాత ఎలాగా 50 తర్వాత అట్లా ఏమీ లేదు, అట్లా ఏముండదు. మీరు ఎనీ వన్ హూ టేక్స్ విత్ ఇన్ లిమిట్స్ ఇస్ ఓకే ఓకే. అలాగే ఇప్పుడు అట్లా అని చెప్పి ఐ డోంట్ ఎంకరేజ్. అవును, ఎందుకంటే హ్యూమన్ కంట్రోల్ ఎంత కష్టం. డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు నా దగ్గర రోజు వచ్చిదే గొడవ, సార్ ఆయన చెప్పాడు మొన్న మీరు టీవీలో చెప్పారు నేను తాగుతున్నాను సార్ మా ఆవిడ వద్దండి సార్ అంటారు. నువ్వు ఊరుకో, అప్పుడు చెప్పి ఇప్పుడు కాదంటే నేను అందుకే చెప్తా క్లియర్ రెడ్ వైన్ 1 గ్లాస్ వరకు ఓకే అంటారు అడల్ట్ పీపుల్కి. బట్ దానికోసం ఆరోగ్యం కోసం మిమ్మల్ని నేను తాగమని చెప్పను. దేర్ ఆర్ బెటర్ వేస్, ఈక్వల్ ఎఫర్ట్ రావడానికి బెటర్ వేస్. మెడిటేషన్ చేయండి, బీపీ కంట్రోల్ చేయండి, వాకింగ్ చేయండి, ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి, హ్యాపీగా ఉండండి. చాలా ఉన్నాయి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, దానికోసం అది అవసరంలా. బ్రాందీ కూడా హార్ట్కి మంచిదని అంటారు కదా సార్. అది అవునండి, ఇవన్నీనండి. దాని నుంచి రెడ్ వైన్ మంచిది కదా, ఆల్కహాల్ ఉంది కదా ఇదని అంటమే కానీ ఇవన్నీ చాలా కాంట్రవర్షియల్. ఇప్పుడు రెండోది మనకు తెలియాల్సింది సైంటిఫిక్ ఇంప్రూవ్ అవ్వలేదు కదా. ఒక పేపర్ ఏదో వచ్చిందండి, బట్ నేను ఒక్కడ చెప్తా అవన్నీ నేను నమ్మను. ఎందుకంటున్నానంటేనండి ఈ రోజులో వరల్డ్ ప్యూర్లీ డ్రివెన్ బై మెటీరియలిస్టిక్ థింగ్స్, మార్కెట్ డ్రివెన్ వరల్డ్ ఇది. అంతే, మార్కెట్ డ్రివెన్ వరల్డ్, డిమాండ్ సప్లై. బట్ హౌ యూ షో ఇప్పుడు చాలామంది చెప్తారు ఏంటంటే ఇప్పుడు మీ నాన్న అంటాం వేరు, మీ అమ్మ మొగుడు అంటాం వేరు, చాలా తేడా. హౌ యూ ప్రజెంట్. ఇప్పుడు సిగరెట్ని ఇంతకుముందు ఎట్లా సిగరెట్లో అది ఇండస్ట్రీకి తప్పితే ఒక అడ్వాంటేజ్ చెప్పండి, ఏ అడ్వాంటేజ్ లేదు. బట్ దానికి ఒక హార్స్ మీద వెళ్ళటం, 2-3 అమ్మాయిలు పక్కన ఉండటం, ఓపెన్ జీపులో వెళ్ళటం, ఫాస్ట్గా వెళ్ళటం, ఒక రక క్రియేట్ చేసేటప్పుడు యంగ్ జనరేషన్కి ఏంటి ఆ స్పీడ్ నచ్చి దే స్టార్ట్ స్మోకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దట్ క్రేజ్. సో ఇది మార్కెటింగ్ అని చూసారా, చాలా గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్వెంటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. సిగరెట్ అన్నారు, సిగరెట్ స్మోకింగ్ డేంజరస్ అని మేము చిన్నప్పటి నుంచి చదువుతున్నాం దానిపైన. ఇప్పుడు వేపింగ్ అని వచ్చింది, ఈ సిగరెట్స్ అని వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రమాదం కదా ఉంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ మార్కెటింగ్ అనేది కనిపెట్టి దాన్ని మనిషిని ఎట్లా అట్రాక్ట్ చెయ్యాలి అనే దాన్ని బట్టి మనిషి తత్వాన్ని బట్టి మార్కెటింగ్ మారుస్తుంది ప్రజెంటేషన్. దాంతో చేశారు తప్పితే చాలా కూడా మనకు అనారోగ్యం. ఈ ఆల్కహాల్ కూడా అంతేనండి. ఇప్పుడు మీరు చూడండి, ఎగ్ మంచిది, ఎగ్లో మంచిది కాదు, చాక్లెట్స్ మంచిది కాదు. ఇప్పుడు పబ్లికేషన్స్ కూడా డాక్టర్ గారు ఎల్లోదో లోపల సొన తీసేసి వైట్ తినని అన్నారు. ఇప్పుడు ఎగ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎగ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ పబ్లికేషన్స్ వచ్చినాయి, రోజు ఒక ఎగ్ తినొచ్చు అని వచ్చినాయి. ఇప్పుడు వాడి తినొచ్చు వచ్చినాయి, గుండె జబ్బులు లేనాడు వాడి తినొచ్చు, మంచిది, ఇట్ గివ్స్ సమ్ కొలెస్ట్రాల్. సో వీటిని ఏది నమ్మాలనేది నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు సైంటిఫిక్గా. ఎందుకంటే ఇప్పుడు స్టాటిన్ అనే మెడిసిన్ వచ్చింది హెల్త్లో, అది వాడితే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది మంచిదండి, అది వాడితే డేంజరస్ అని రెండో పక్కన కొన్ని పేపర్లు. ఏది నమ్మాలి? సో ఏదైనా రీజనబుల్గా వాడతా, పేషెంట్ని చూసుకుంటా, ఒకడికి మంచిది అనేది అందరికీ మంచిది అవ్వదు, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటా చూడాలి. కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో దానికి పేపర్స్ ఉన్నాయి, దీనికి పేపర్స్ ఉన్నాయి, దేన్ని నమ్మద్దు. యు గో రీజనబుల్ లెవెల్, మోడరేట్గా ఫాలో. నీకు ఆల్కహాల్ ఇష్టమయ్యా ఒక హాఫ్ పెగ్గుతో ఆపి ఓ టేస్ట్ చూడు, ఆపేసి అంతకంటే పెంచకను, డెఫినెట్లీ ఎక్కువ మంచిది కాదు. ఓకే, యూ లవ్ ఇట్, యూ టేక్ హాఫ్ ఎ పెగ్గో స్టాప్ ఇట్ దేర్. ఆ కంట్రోల్ ఉండాలి. మీరు చాక్లెట్ గురించి చెప్తున్నారు డాక్టర్ గారు, చాక్లెట్ గురించి చెప్తారు. ఇప్పుడు చాక్లెట్స్ గురించి తింటే ఇప్పుడు బ్లాక్ చాక్లెట్ మంచిది అనేది పెద్ద ప్రచారం. ఇప్పుడు దీని నుంచి ఎక్కడ ప్రూఫ్ తీసుకొస్తామండి ఇటన్నిటి గురించి. అట్లాగే గ్రీన్ టీ మంచిది అని, గ్రీన్ టీ మంచిది అంటే మా బంధువులోనే ఒక ఆవిడ గ్రీన్ టీ మంచిదని చెప్పి విపరీతంగా తాగి లివర్ దెబ్బతిని ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళింది. అది మానేసిన తర్వాత అన్నీ ఇంప్రూవ్ అయినాయి. సో అందుకనంటే మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, నేను చెప్తున్నాను కదా అందరికీ, బట్ విత్ ఇన్ లిమిట్స్ తీసుకోండి. ఇది కాకపోతే జనాలకి ఎలా నచ్చుతుందంటే మీరు ఇది చేస్తే ఇది రాదు అని చెప్పేవాడు వెనకాల మనం పడతాం. ఈ యోగా చేయండి మీకు గుండె జబ్బులు రావు, గుండె జబ్బులు ఉంటే తగ్గిపోతాయి. కొంతమంది ఆయుర్వేదం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి, యునాని వీళ్ళు ఉంటారండి, మీరు యాంజియోగ్రామ్ ఇవన్నీ నమ్మకండి, డాక్టర్ అలాగే చెప్తాడు బైపాస్ అని, మీరు నా దగ్గర తగ్గుతుందంటారు. ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది 10-20 తర్వాత. కొంతమందికి తగ్గచ్చు, ఒక 1%కి తగ్గచ్చు, 99% పీపుల్ సఫర్ ఇన్ దిస్.
మేమేం చేస్తాము, ఎక్కువ మందికి ఏది పనికి వస్తుందనే దాన్ని మేము చెబుతాం తప్ప. ఇప్పుడు నేను ఆపరేషన్ చేస్తున్నానండి, కొంతమంది చనిపోతారండి. వాళ్ళు కొంతమంది నేను ఆపరేషన్ చెబితే బ్రతుకుతారు. బట్ నేను ఆపరేషన్ చేయకపోతే 100లో 70 మంది చనిపోతారు. ఆపరేషన్ చేస్తే 96, 97 మంది అవుతారు. 3-4 చనిపోతారు. ఆ 3-4 నేను చేయకపోతే బ్రతకచ్చాలి. నాకు ఎట్లా తెలుస్తుంది? అవును. సో ఐ కెన్ ఓన్లీ ప్రాక్టీస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద మెజారిటీ. ఆన్ ద వే వి లూజ్ సమ్ పీపుల్. అదే కదా మన స్టాటిస్టిక్స్, అదే కదా మరి అదే కదా, అంతే చేయగలను తప్పితే నేను దేవుని కాదు కదా. ఎక్స్పెరిమెంట్ బేస్డ్. ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ అంటాం, ఉన్న ఎవిడెన్స్లో చేస్తాం. దానికి కొంతమంది చనిపోతారు. కారు మంచిది, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం ఫాస్ట్గా వెళ్తాను, కారు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. కారు వాడద్దంటే ఎటు కుదురుతుంది? కరెక్ట్. అట్లా ఇవన్నీ కూడానండి. మేనంటే బ్లాక్ చాక్లెట్ మంచిదని ఇలాంటి వస్తాయి. కొంతమంది చాక్లెట్ తింటే అది డేంజరస్. కాబట్టి ఏంటంటే ఈ యోగా వాళ్ళు ఉన్నారు, టీచర్స్ చెప్తారు, రాత్రిపూట వాళ్ళు వచ్చి యాంజియోప్లాస్టీలు అన్నీ చేయించుకుంటారు, ట్రీట్మెంట్లు తీసుకుంటారు డాక్టర్ దగ్గర. పాపం మామూలు జనానికి తెలియదు అవన్నీ. అవన్నీ మేము చెప్పలేము. యోగా మాస్టర్లు వచ్చి మీరు సైలెంట్గా వచ్చి చేయించుకుని వెళ్తారు. మరి వాళ్ళ కింద కొన్ని వేలు లక్షలు ఫాలో అవుతారు, వాళ్ళు దానికి బలి అవుతారు. ఇప్పుడు జనాలకు అదే ఇష్టం. చెప్పలేరు. గొర్రె కషాయి వాడిని నమ్ముతుందని ఊరిని అన్నారా తెలుగులో? అవునవును, అనలేదు కదా. అందుకని ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అవన్నీ నమ్మద్దు. నా దగ్గరికి వస్తే మీకు 100% సక్సెస్ అనే డాక్టర్ని నమ్మద్దు. నా దగ్గరికి వస్తే 100% మీకు తగ్గుతున్న యోగా వాడిని నమ్మద్దు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళే. మీకు ఏదన్నా ఉంటే నేను కామన్గా అదే చెప్తా, ఏదైనా సర్జరీ, స్టెంటు, ఏదైనా అంటే ఏ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ అన్నా అమ్మా నేను చెప్తే నమ్మదు, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను దేవుని కాదు, ఇది బైబిల్ కాదు, దేవుడు రాయలా. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి, వినండి. మీకు ఎక్కడ మీకు నచ్చింది ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పితే రీజనబుల్గా అనిపిస్తే చేయించుకోండి. మీరు బాగుంటే నాకు కావాలి, నా దగ్గర చేయించుకోవాలి నాకేమీ లేదు. ఐ హ్యావ్ ఎనఫ్ పీపుల్, ఐఎమ్ ఫైన్. నాకు వర్క్ లేకపోయినా టుడే ఐ కెన్ కంఫర్టబుల్లీ సిట్ అండ్ దెన్ స్టే హ్యాపీ, హెల్దీ. అవును సార్. ఇందులో ఈ బ్లాక్ కాఫీ కూడా ప్రచారంలోకి వచ్చేసింది. కాఫీ అండ్ బ్లాక్ కాఫీ, దీన్ని ఎలా చూడాలి? కెఫీన్లో కూడా కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. మెటబాలిజం పెంచుతుంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇది అట్లాగేంటి, బ్లాక్ కాఫీలో అడ్వాంటేజ్ ఏంటి? మిల్క్ లేదు కదా. అవును, ఇప్పుడు మిల్క్ లేదు, క్యాలరీస్ తగ్గినాయా? షుగర్ లేదు, క్యాలరీస్ తగ్గినాయి. డైరెక్ట్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది కదా మనకి. అవును. మరి దిస్ గై రిక్వైర్స్ ఎ లిటిల్ కిక్, సో యూ టేక్ ఏ సమ్ బ్లాక్. బట్ అట్లా అని చెప్పి అరగంటకి గంటకి కూర్చొని తాగుతుంటే అది డేంజరస్. ఏమవుతుందంటే హార్ట్ రేట్ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీ వస్తుంది, ప్రీమెచ్యూర్గా చచ్చిపోతారు ఏదైనా. సో ఇట్స్ ఓకే, యూ టేక్ ఇట్. ఒబిసిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని బ్లాక్ కాఫీ తీసుకోమంటాం, ఎందుకంటే క్యాలరీస్ తగ్గుతాయి. పాపం వాడికి కెఫిన్ కిక్ అవసరం, ఇంటేక్ అవసరం, తీసుకోండి అంటాం. సో అందుకని అంటే ఎనీథింగ్, బట్ రకరకాల మార్గాలు మనం హెల్దీగా ఉంటాకి. ఇందా మీరు చెప్పినట్టుగా మీ చుట్టాలు ఎవరు గ్రీన్ టీ బకెట్ లివర్ తాగి అసలు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎంత టెన్షన్ అండి. ఏ జబ్బు లేదు, ఈ బకెట్ గ్రీన్ టీ తాగితే మంచిదన్నారు, తాగితే వచ్చింది. అలా ఉంటాయి. తర్వాత డాక్టర్ గారు, ఈ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో మీరు అన్నట్టుగా మెంటల్ హెల్త్ అనేది ఇది ఫిజికల్ హెల్త్ అన్నారు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, సోషల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్ కూడా ఉంటుంది. అది ఉంటాయి. ఇవన్నీ కూడా అది మళ్ళీ మైండ్లోకి వస్తుంది అనుకోండి. అది బాటమ్ లైన్. ఇప్పుడు అది లేదు మనం కాదు. ఇప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు అంతే, ఫైనాన్సెస్ లేనిది అసలు ఏం చేయలేం కదా. సో ఇప్పుడు ఎవడో ఏమి ఆ స్టేజ్కి వచ్చిన వాటిని యాక్చువల్లీ ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టారండి, మాస్లోస్ క్రైటీరియా అని అంటారు. అవి ఒక ట్రయాంగిల్ షేప్ ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్ సర్వైవల్ కోసం మనిషి కష్టపడాలి, బేసిక్ సర్వైవల్. అదైన తర్వాత కంఫర్ట్స్ కష్టపడతాడు, ఫ్యామిలీ సెటిల్మెంట్ కష్టపడతాడు. అది అయిన తర్వాత లగ్జరీస్కి వెళ్తాడు. అది అయిన తర్వాత నేమ్ అండ్ ఫేమ్ కోసం వస్తాడు. అది అయిన తర్వాత నేను ఇక్కడ మెంటల్ హెల్త్ కోసం నేను ప్రపంచానికి ఎలా హెల్ప్ చేయగలను, స్పిరిచువల్ హెల్త్, సోషల్ హెల్త్, వాటి గురించి ఆలోచిస్తాడు. ఇవన్నీ ఆ స్టేజ్లో వెళ్తారు. తిండి లేని ఆయన తీసుకొచ్చారు, నువ్వు పక్కనాడికి హెల్ప్ చేయరా అంటే వాడు ఏం చేస్తాడు? చేయలేడు కదా. అందుకని ఇటు మాస్లోస్ క్రైటీరియా అంటారనమాట. అందుకని ఈ గ్రోత్ ఇది సైకాలజిస్ట్ బాగా కనిపెట్టారు. వి ఆల్ గో త్రూ దట్. మనం ఫస్ట్ ఫేజ్లో ఆగుతామా, సెకండ్ ఫేజ్లో ఆగుతామా, థర్డ్ ఫేజ్లో ఆగుతాం అనేది మనకు వచ్చిన అవకాశాలను బట్టి, మనకున్న గ్రోత్ని బట్టి, మనకున్న అవుట్లుక్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఆ కంఫర్ట్స్ దగ్గరే ఆగిపోతారు. ఆ మనీ అనేది ఎడిక్షన్ లాగా ఉండి నీడ్స్, ఎసెన్షియల్స్, లగ్జరీస్, కంఫర్ట్స్, లగ్జరీస్,
దాటి ఇంకొకటి. దాని తర్వాత హయ్యర్ ఏంటంటే వేర్ దిస్ అచీవింగ్ దిస్ మెంటల్ బ్యాలెన్స్ అండ్ ఏబుల్ టు డూ థింగ్స్. అదే కదా సెల్ఫ్ రికగ్నిషన్. అవును, సెల్ఫ్ రికగ్నిషన్ వచ్చాడికి అందరూ ఒకటే కదా, అందరికి హెల్ప్ చేస్తాడు వాడు. ఇప్పుడు మీరు చెప్తున్న థియరీ మీ జీవితానికి మీ మనసుకి మీరు అప్లై చేసుకొని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. అది చేసుకోవాలండి మనం, ఎందుకంటే అది మనకి బేసిక్గా ఏమవుతుందంటే ఇంగ్లీష్లో ఉండేది మీరు చూడండి, ఐస్ కెనాట్ సీ వాట్ ద మైండ్ డజంట్ నో. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కావాలి, లేకపోతే నేను ఎప్పుడూ చెప్తా, ఇప్పుడు రోడ్లో ఉంటాను, నా రోడ్లో నా పక్కన నేను దేనికోసం ఎదుగుతూ ఉంటా, నా పక్కన ఒక మాట మాట్లాడితే పని అయిపోతుందా, కానీ ఇప్పటివరకు నేను చూడలా, నీ మైండ్ చూడలా, నేను మైండ్ నాకేంటంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల, మైండ్లో ఆ థాట్ రాలా. ఇప్పుడు ఒకే రోడ్లో వెళ్తాం, పెన్సిల్ కావాల్సినడికి పెన్సిల్ షాపే కనిపిస్తుంది, ఆల్కహాల్ కావాల్సినడికి బారే కనిపిస్తుంది కదా, డాక్టర్ కావాల్సినడికి క్లినికే కనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా మనకు నాలెడ్జ్ పెరిగే కొద్దీ దెన్ ఆర్వీ ఇన్ ద పుస్తకాలు చదువుతూ ఉంటాం, మంచి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అందుకని మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, ఏ మనిషి కూడా మనం ఇంకొకటితో ఏ విషయంలో కంపేర్ చేసుకోకూడదు. నేను ఎప్పుడు నా గురించి లాస్ట్ ఇయర్ కంటే ఐఎమ్ బెటర్ నౌ టుడే ఆర్ నాట్, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, స్పిరిచువల్లీ యామై, దట్ ఈస్ ద గ్రోత్. ఈ వయసు అంతే. నేను పక్కనాడితో కంపేర్ చేస్తే జీవితం అంతా దుర్భరమే. ఎందుకంటే పక్కనే డబ్బులు లేనాడు కూడా నాకంటే హెల్తీగా ఉండొచ్చు, నాకంటే బెటర్ కార్ ఉండొచ్చు, బెటర్ ఇల్లు ఉండొచ్చు, వాడికి ఇంకేదో రికగ్నిషన్ ఉండొచ్చు, వాడు ఇండిపెండెంట్ బిజినెస్ చేసుకుంటూ ఉండొచ్చు. నాకంటే ప్రతి వాళ్ళలో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. అవునంటే ఇప్పుడు ఈ కంపారిజన్, కాంపిటీషన్ అనేది మనిషి అసూయలోకి, అనారోగ్యానికి నెట్టేస్తుంది. అందుకని నేను నువ్వే పోల్చుకో, మొన్న ఎలాగానో నిన్న ఎలాగానో ఈరోజు ఎలా. అది ఎలా వస్తుంది? నాలెడ్జ్తో వస్తుంది. మీరు కంపారిజన్, నేను ఎప్పుడు ఐ కీప్ రీడింగ్, డూయింగ్ ఏ న్యూ కోర్సెస్, న్యూ నాలెడ్జ్ కోసం ఐ వర్క్ ఆన్ దాట్, అండ్ దెన్ ఐ కంపేర్ మై సెల్ఫ్ వెదర్ ఐఎమ్ గోయింగ్ దేర్ ఆర్ నాట్. ఆ థియరీ మీరు అప్లై చేసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పద్ధతిలో అర్థం అవుతుంది. అది నాకు ఈ పద్ధతిలో అర్థం అవుతుంది, ఇంకొకటికి ఏమీ లేకుండానే ఖాళీగా కూర్చున్నాడికి ఇంకా ఈజీగా అర్థమయ్యి ఉండొచ్చు, నాకంటే ఈ కష్టం లేకుండా ఎంతో అచీవ్ చేసి ఉండొచ్చు. బట్ నాకు ఈ డైరెక్షన్. ఇప్పుడు కార్డియాలజిస్టులు చాలామంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక పద్మ పురస్కారం రావటం అనేది అదొక కిక్కిని, ఒక బాధ్యతని, ఒక ఆనందాన్ని, తద్వారా ఒక ఆరోగ్యాన్ని, ఒక ప్రతిష్టని అనేకం ఇచ్చింది కదా. అంటే మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నామనే కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది కదా లైఫ్లో. ఎప్పుడన్నా అప్పటిదాకా చేసిన దానికి ఇది నీకు అచీవ్మెంట్ వచ్చింది, ఓకే రైట్, ఓకే ఇదే కాబోలు మన రైట్ డైరెక్షన్ వెళ్తున్నాం అని అనిపిస్తుంది. సో ఆ లోపలికి చూసుకున్న తత్వం ఉండాలి. ఇదంతా మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడు. ఇవన్నీ కలిపితేనే ఆరోగ్యం, ఇవన్నీ కలిపితేనే ఆరోగ్యం. ఆరోగ్యం అనే దానికి మామూలు మాట్లాడినప్పుడు బీపీ ఎలా కంట్రోల్ చేయాలి, షుగర్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎంతసేపు వాకింగ్ చేయాలి, అదొకటే కాదు. అవన్నీ ఇంత పెద్ద పుస్తకంలో ఒక పేజీ మాత్రమే. అది కంప్లీట్ హెల్త్ అంటే ఇవన్నీ కలిసి ఉందే కంప్లీట్ హెల్త్ ఉంటాయి. మీరు అన్నారు చూసారా, హోలిస్టిక్ హెల్త్ అనేదానికి, హోలిస్టిక్ హార్టిస్టిక్ హెల్త్. అంతేనండి. తర్వాత డాక్టర్ గారు, ఈ క్రమంలో మనం ఆహారం పాత్ర కూడా, ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటారు, యాజ్ మెంటల్ హెల్త్ ఇది ఫిజికల్ హెల్త్ ఉంటుందా? మీరు అన్నారు కదా, ఒక్క సెంటెన్స్ చెప్తాను ఏంటంటే, ఈట్ ఫుడ్ లైక్ మెడిసిన్, ఓకే, అండ్ దెన్ ఈట్ మెడిసిన్, అదర్వైజ్ యూ విల్ ఈట్ మెడిసిన్ లైక్ ఫుడ్ అన్నాడు. రివర్స్ అయిపోతుంది. సో మనం మార్నింగ్ లేకపోతే చేయలేములేండి, నేను చేస్తున్నాను కాదు, ఊరిని కొంతమంది కుదరచ్చు, కానీ మీరు మెయింటైన్ చేస్తున్నారుగా మీ బాడీని. చేస్తున్నామంటే దానికి ఎండ్ ఆఫ్ ద డే మరి నేను ఇంతమంది చెప్పేటప్పుడు నేను చేయకపోతే, ఇప్పుడు గాంధీ గారి ఎగ్జాంపులే కోట్ చేస్తా, చాక్లెట్ మీకు తెలుసు కదా, అదంతా మరి చేయాలి కదా. నేను ఇప్పుడు నేను చెప్పాను, మీరు 10 మందికి చెప్తారు, విన్నప్పుడు నేను డిఫరెంట్ డైరెక్షన్లో ఉండి నేను చెప్తే ఏం ఇంపాక్ట్ ఉంటుంది? దాని వాల్యూ ఉండదు కదా. కొంతన్నా మనం పాటించకుండా, ఇప్పుడు మోట్లో చేయొచ్చు తక్కువ వయసు పెరిగి నాకేం అవసరం, నాకేం అవసరం, ఎందుకు వై షుడ్ ఐ చీట్ మై సెల్ఫ్? ఆ స్టేజ్ దాటిపోయారు కదా, నన్ను నేను చీట్ చేసుకోకూడదుగా. ఇప్పుడు మీరు మీ వయసు కంటే తక్కువ కనిపిస్తారు, అట్ ది సేమ్ టైం మీరు బాడీ ఫిజిక్ పైనుంచి కిందాక ఆ టోన్ మెయింటైన్ చేస్తున్నారు, పొట్టలేదు, మొత్తం పైనుంచి కిందాక అలా ఉన్నారు, ఇక్కడ కూడా హెవీగా ఏం లేవు. సో మీ బయోలాజికల్ ఏజ్ కూడా కంపారిటివ్గా తక్కువగా అనిపించటము, బీయింగ్ హెల్దీ, లుకింగ్ హెల్దీ అండ్ ఫీలింగ్ హెల్దీ, ఈ మూడు మీలో క్లియర్గా కనిపిస్తున్నాయి. మీతో లింక్ చేసుకుంటూ
మన ఆరోగ్యాన్ని, మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో మనం పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వరకు మనం ఎటువంటి టేబుల్ మనకు ఒకటి మీరు చెప్తారు డాక్టర్ గారు? కొన్ని నేను ఓవర్ డూ చేస్తా, కొన్ని అండర్ డూ చేస్తాను. అవునవును. బట్ ఏదో కాంపెన్సేట్, ఎందుకంటే 10 రకాలుగా మనం హెల్దీ ఉండొచ్చు. అవును. వాటిలో ఏ 2-3 చేసినా సరిపోతుంది. అవును. దెర్ ఆర్ టైమ్స్ వన్ ఐ డూ ఎక్సర్సైజ్. కొన్ని నెలలు నేను సరిగ్గా ఎక్సర్సైజ్ చేయను. అవును. బట్ ట్రూత్ ఏంటంటే మీరు అరగంట నడవక్కర్లా, 5 నిమిషాలు నడిచినా బెటరే నడవం దానికంటే. మీరు వారంలో 2 రోజులు చేసినా బెటరే, 7 రోజులు చేయకపోయినా కూడా. అది నాకు జనాలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అయ్యో నేను 5 రోజులు చేశాను, 6 రోజులు చేయట్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. ఏమేం చేయని దానికంటే మీరు ఒక్క అడుగు ముందరికి వేసినా కూడా యు ఆర్ వాకింగ్ టువర్డ్స్ హెల్త్. అవును. మార్నింగ్ 5-5:30కి లేవడానికి ట్రై చేస్తానండి. చాలాసార్లు లేస్తా, కొన్నిసార్లు లేవను. మరి లేచిన తర్వాత వెంటనే పావు గంటలో బయలుదేరి నేను బయట వాకింగ్ అలా వెళ్ళాలంటే నా వర్క్ యాక్టివిటీ మార్నింగ్ 8 కల్లా నేను హాస్పిటల్లో ఉండాలి. నా టీం అంతా 7:30కి వస్తారు, ఎనస్టిస్టులు అందరూ. మరి నేను లేట్ చేస్తే అందరికీ లేట్ అవుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. మరి అందుకని నేనంటే డ్రెస్ వేసుకుని, ఓ ప్రాపర్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళి పార్క్ చుట్టూ తిరగాలంటే నాకు బోల్డ్ టైం కావాలి. దానికి బదులు ఇంట్లోనే నేను ఎస్పెషల్లీ ఇంతకుముందు ఎక్సర్సైజ్ ఎక్కడ చేయటానికి వెళ్ళేవాడిని. ఇప్పుడు అందుకని అంటే ఇప్పుడు నాకు ఆన్లైన్ కోచ్ వస్తాడు పొద్దున్నే 5:45కి వస్తాడు. 1 గంట సేపు ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తాడు ఆయన. ఏంటంటే వెయిట్స్ లిఫ్టింగ్ కానీ, లేకపోతే ట్రెడ్మిల్ మీద చేయించడం కానీ, ఫిజికల్ యోగా ఎక్సర్సైజ్ చేయించడం కానీ చేస్తాడు. ఇంతకుముందు కొంతమంది యోగా టీచర్ వచ్చేవాళ్ళు. మారుస్తూ ఉంటా, ఎందుకంటే ఒకటే బోరెత్తిపోతాం, రోజు ఒకటే తింటా ఉంటా. అందుకని కొన్ని రోజులు బోరెత్తి ఎక్సర్సైజ్లు మానేస్తాం, కొన్ని రోజులు చేస్తాం. ఈయన పొద్దున్నే చచ్చినట్టు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే చచ్చినట్టు లేవాలి, ఓ పావు గంటలు అవ్వాలి. ఎందుకంటే కొంత కంపల్షన్ అవసరం. వయసు పెరిగినా కూడా మనం ఎవడో చెప్తారు మీరు 45 రోజులు చేస్తే జీవితం అంతా సెట్ అవుతుంది. అవన్నీ అబద్ధాలు. 45 రోజులు చేసిన తర్వాత వారం రోజులు మానేస్తే మొత్తం ఫినిష్, జీవితాంతం చేస్తానే ఉండాలి. లేదు సార్, ఎక్సర్సైజ్ అయిన 1 అవర్ మీరు ఎక్సర్సైజ్ చేస్తారు. 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఏదో చేయిస్తాడు. చాలా రోజులు, కొన్ని వారాల పాటు రెగ్యులర్గా చేస్తా, మధ్యలో 3 వారాలు ఎగ్గొట్టేస్తా. బట్ ఓవరాల్గా కీప్ డూయింగ్ ఎక్సర్సైజెస్. ఫిజికల్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే 50%, more than 50% of the year I do exercises. At least 45 minutes. 45 minutes to 1 hour. Breakfast there are days when ఏంటంటే లిమిట్ చేస్తా 2 ఇడ్లీస్ అని. బట్ రైట్ నో ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాషన్ ఏంటంటే నేను హెల్దీయా కాదా అని అడగదు, సైన్స్ ఎవిడెన్స్. ఐ డోంట్ టేక్ బ్రేక్ఫాస్ట్ నౌ బికాజ్ ఐఎమ్ పుట్టింగ్ ఆన్ లిటిల్ మోర్ వెయిట్ వాట్ ఐ షుడ్. అందుకని బ్రేక్ఫాస్ట్ మానేస్తా. అయిన తర్వాత వర్క్ వెళ్ళిన తర్వాత కాన్స్టెంట్గా మేము రౌండ్స్కి వెళ్ళటం, ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ జరుగుతాయి. లంచ్ అది కూడా ఎక్సర్సైజే కదా. అది కూడా తర్వాత నా ఎక్సర్సైజ్లో గొప్పతనం ఏంటంటే మేము సర్జరీ చేసేటప్పుడు అండి, ఐ లవ్ ఇట్, దట్ ఈజ్ మై ప్యాషన్. ఇప్పుడు నా ప్యాషన్ సర్జరీ. అంటే ఒక ఆర్టిస్ట్ బొమ్మ గీసిన ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది. ఎందుకంటున్నానంటే దట్ ఈజ్ మై మెడిటేషన్. నేను సర్జరీ చేసేటప్పుడు 1-2 గంటలు అయితే వెనక్కి తిరిగి చూస్తే గంట సేపు సర్జరీ చేశాను తెలియదు, నిమిషంలాగా ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ విత్ ద టైమ్, ఐఎమ్ ఇన్ దట్ మినిట్. ఇప్పుడు నా డెఫినేషన్లో మెడిటేషన్ అంటే ఏంటంటే బీయింగ్ ఇన్ ద మినిట్, బీయింగ్ ఇన్ ద టైమ్, మూవింగ్ విత్ ద టైమ్. ఆ నిమిషంలో ఇంకేం ఆలోచించం, అదే చేస్తాం. రేపు వెనక ముందల ఏం ఉండదు. ఆ గంటన్నర లైక్ మెడిటేషన్ అయ్యేటప్పటికి ఐఎమ్ సో పీస్ఫుల్ విత్ మై సెల్ఫ్. సో దట్ ఈస్ మెడిటేషన్. అస్సలు అవ్వదు. 10 గంటలు సర్జరీ చేసినా కూడా 10 గంటల తర్వాత వస్తే ఐ ఫీల్ ఫ్రెష్. దట్ ఈస్ బికాస్ నేనేదో చేసేస్తున్నాను, కష్టపడుతున్నాను, అబ్బో ఇంతసేపా, ఇంకా ఏంటి, అదే ఈ గంటలో వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, అసలు ఆలోచన లేవుగా. ఐ ఆమ్ దేర్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్, దిస్ ఈజ్ మీ. సో ఇట్ ఫ్లోస్ త్రూ మీ. అంటే ఒక మంచి పాట విన్నట్టు, ఒక బొమ్మ మంచి పాట విన్నట్టు, మంచి బొమ్మ. దట్ ఈస్ మెడిటేషన్ ఫర్ మీ. ఐ థింక్ హెల్త్ రీజన్ ఈజ్ దట్ ఫర్ మీ. మెంటల్ హెల్త్ డ్రైవ్ అవుతాను. అది జరిగేటప్పుడు మెంటల్ హెల్త్. ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ డూయింగ్ వెల్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐఎమ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్. మరి మధ్యాహ్నం లంచ్ వస్తుంది. లంచ్లో ఏం చేస్తానంటే ఒక 40-50 grams రైస్ తినకూడదనేది, నాకు రైసే ప్యాషన్. ఐఎమ్ ఎడిక్టెడ్ టు రైస్. దాంతో కూరలు పంపిస్తూ లిమిటెడ్గా తింటాను. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంకేం తీసుకోను నేను. 2-3 తినడం అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే ఈవినింగ్ 7కి డిన్నర్ తింటాం. 7 దగ్గర నుంచి 10కి మధ్యలో కొంచెం ఐఎమ్ నాట్ అండర్ కంట్రోల్. ఏదైనా దొరికితే గవికి తినేసే టెండెన్సీ ఉంటుంది. వన్స్ ఇన్ ఏ వైల్. ఆ బ్యాచ్
ఆ బ్యాచ్ అనమాట. అయితే ఫార్చునేట్లీ ఇంట్లో ఉంటాం కాబట్టి దొరికితే పడిపోతాయి, టేబుల్ మీద ఉంటాయి ఏదో ఒకటి. సో అందుకని మా వైఫ్ ట్రైస్ టు కీప్ దెమ్ అవే. ఈ 10 దాటిన తర్వాత ఇంకేం లేదు కదా, అలా ఉంటుంది అనమాట. అట్లాగే ఏంటంటే నేను ఫిజికల్ యాక్టివిటీకి మెంటల్గా ఎలా ఉన్నాను, తర్వాత సోషల్గా తీసుకోనండి. ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్ లేదు, ఇది తీసుకునేవాడికి నాకు ప్రాబ్లం లేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాగే నేనేంటంటే నాకు 7కి అయిపోతుంది, 7 అంటే 8 to 8:30 అవుతుంది వచ్చేటప్పటికి, అప్పుడే అవుతుంది. నేను 12-1 గంట తర్వాత ఏం తీసుకోను, మళ్ళీ 9కి తీసుకుంటాను నేను. తర్వాత నాకేంటంటే ఇంకొక హ్యాబిట్ ఏంటంటే ఐ వాంట్ టు డూ సంథింగ్. ఇప్పుడు నా మైండ్లో ఎప్పుడు ఏముంటుందంటే ఇఫ్ ద వరల్డ్ ఈజ్ సేమ్ యాజ్ వెన్ ఐ కేమ్ ఇన్, వెన్ ఐ లీవ్, దెన్ ఐఎమ్ నాట్ వర్త్ ఇట్. నా లైఫ్ వేస్ట్. అంత ప్రపంచానికి నేను ఏం చేశాను కొంచెం చేయాలనే పిచ్చి ఒకటి ఉంది నాకు. అంటే రివ్యూ చేసుకుంటారా రోజు మీరు? రివ్యూ చేసుకుంటాను, రివ్యూ చేస్తాను. నేను ఏమన్నా హెల్ప్ చేయగలుగుతున్నాను. నేను ఒక ట్రస్ట్ ఫామ్ చేశాను, సహృదయ ట్రస్ట్ అని. దాని ద్వారానే గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ ఈ రోజున ఎస్టాబ్లిష్ అయింది. సౌరం కాదు. అలాగే కొంతమందికి ఆపరేషన్స్కి ముందు ఇవ్వడం, మెడిసిన్స్ ముందు ఇస్తాను. అలాగే ఇప్పుడు నేను సొసైటీ కాలనీ ఉంది, నాకేం అవసరం లేదు, బట్ ఆ కాలనీ ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి వర్క్ నడవట్లేదు. మరి నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనుషులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేనేం చేయకపోతే కాలనీలో ఇల్లు బ్రహ్మాండంగా బయటకు వస్తే దరిద్రంగా ఉంది, నేనేం చేస్తున్నాను నా పక్కన మనుషులకి. అందుకని మోటివేట్ చేసి వద్ద కాలనీ ప్రెసిడెంట్ గాను లేకపోతే నలుగురిని మోటివేట్ చేసి మనం ఏదైనా సీసీ కెమెరాలు, మన రోడ్లు ఎలా ఇంప్రూవ్ చేద్దాం, మనం ఎలా టుగెదర్ వీ గెట్ బెటర్, ఎలా పార్కింగ్, అవన్నీ ఏంటంటే అదొక రకమైన పిచ్చి. దట్ ఈస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆనందం ఇస్తుంది. ఐఎమ్ హెల్పింగ్ పీపుల్. ఐ వాంట్ బి ఎ మోడల్. యంగ్ ఫెలో ఉన్నాడు, ఇప్పుడు నేను పుస్తకం చదువుతాను, నేను పుస్తకం చదివినప్పుడు వాళ్ళని చూసి చాలా నేర్చుకుంటాను, ఆటోబయోగ్రఫీ. అలాగే మనం లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే కొంతమంది అయినా మారుతారు. ఇప్పుడు కొంతమందికి ఎడ్యుకేషన్ హెల్ప్ చేసామనుకోండి, నేను చదువుకునే రోజులు ఇలా ఉన్నాడు, నేను ఈ రోజున బెటర్గా ఉన్నా, నేను నలుగురికి హెల్ప్ చేయాలని మైండ్ సెట్ వస్తుంది. హౌ డు యూ ప్రమోట్ గుడ్నెస్ ఈజ్ ఓన్లీ బీయింగ్ అన్ ఎగ్జాంపుల్, ట్రై టు డూ. సో అలాంటి యాక్టివిటీలో పార్ట్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్ యూ కెనాట్ జస్ట్ ఓన్లీ రీడ్ అది. అందుకంటే ఐ స్పెండ్ సిగ్నిఫికెంట్ ఆఫ్ టైమ్ ఇన్ హెల్పింగ్ పీపుల్ అరౌండ్ మీ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. ఇప్పుడు ఎవడో డబ్బులు ఇవ్వాలి, ఏదో చెయ్యాలి, చేయాలి, నేను డబ్బులు ఇచ్చి మీరు కూడా ఇవ్వండి అయ్యా, నాకు అవసరం లేదు, అయినా నేను ఇస్తున్నా, మీరు కూడా ఇవ్వండి. సో ఐ వాంట్ టు మోటివేట్ పీపుల్. ఐ స్పెండ్ సిగ్నిఫికెంట్ ఆఫ్ టైమ్ దట్ గివ్స్ మీ కిక్ దట్ ఐఎమ్ గివింగ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే ఐ హావ్ టేకెన్ సో మచ్ ఫ్రమ్ ద సొసైటీ. నేను ఎక్కడో విలేజ్లో పుట్టాను, గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ మెడికల్ చదివాను. ఈ రోజున కోటి రూపాయలు అవుతున్నాయి ఎంబీబీఎస్ చదవాలంటే. నేను ఇక్కడ సంవత్సరానికి 90 రూపాయలు చొప్పున 360 కట్టానండి. మరి నేను దానికి ఇంట్రెస్ట్ కడితే జీవితం అంతా నేను పే చేయగలనా? అవును, ఏంటి ఈ ₹1,00,00,000కి జీవితం చాలదు. ఎవరిని వచ్చి చెప్పాడా, ఎవరన్నా మినిస్టర్ వచ్చి నీ కోసం స్పెండ్ లేదు, మరి నాకు తెలుసు కదా నేను స్పెండ్ చేయాలని. నేను చదువుకున్న స్కూల్ ఉంది, ₹1,00,00,000 పెట్టి బాగు చేసాము. నేను డొనేషన్స్ ఇచ్చి స్కూల్లో చదివిన వాళ్ళందరినీ ఏమన్నా ఐ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ దెమ్ బికాస్ ఐ డొనేటెడ్. వాళ్ళు ఏమనలా, ఎందుకంటే వీడిచ్చాడుగా, ఆల్రెడీ వీడిచ్చాడుగా, ఇవ్వకుండా అడిగితే తప్పు. అవునవును. సో అందుకని అంటే ఐ వాంట్ టు ప్రమోట్ ద whatever little way possible, this goodness, social responsibility. So all this, ఇందాక మీరు అన్నారు సరే, physical health, mental health, social health, I read some motivating books. So spiritual health, ఇవన్నీ కూడా ఏంటి ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఆన్ మీ. నేను ఎప్పుడు చెప్తా, చచ్చిపోయే ముందు వెనక్కి తిరిగి కూర్చుని నేను ఏమన్నా ప్రపంచం నుంచే తీసుకున్నానా, ప్రపంచానికి ఏమైనా హెల్ప్ చేసామా, నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా. నేను అంటే ఇది మ్యాడ్నెస్ అనుకోవచ్చు. నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒకటి అడిగాడు, మరి ఎందుకురా నువ్వు పోయి ఇక్కడ కూర్చుని ఖాళీగా ఉంటే టీవీ చూసుకుని ఎంజాయ్ చేసేదానికి గుంటూరు దాకా పోయి వారం డబ్బులు లేవు నీ దగ్గర, వాడిని ఉండి అడుక్కోవాల్సిన అవసరమా అన్నాడు. బట్ ఐ సెడ్ ఇట్ ఇస్ అన్ ఆనరబుల్ బెగ్గింగ్ వెన్ ఐ ఆమ్ ఆస్కింగ్ ఫర్ సమ్వన్. ఉన్నాడు అంటే మెటీరియల్ అన్ను వాడు ఇంకో చోట హెల్ప్ చేస్తూ ఉండొచ్చు, వాడికి ఇది అనిపించింది, వాడు ఇంకేదో చేస్తాడు. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒకటి చేస్తాడండి, అంటే ప్రతి మనిషిలో మనిషి ఉంటాడండి. వాడికి తోచినప్పుడు వాడు హెల్ప్ చేస్తాడు, ఇది వాడికి తొయ్యలా, వాడు ఇంకెక్కడో చేస్తాడు. వాడు నెగిటివ్ అనిపించవచ్చు నేను చేసేది. అందుకని ఏంటంటే మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ టు బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్ బై టైమ్ వి డై. నేను అనుకుంటా హ్యూమన్ లైఫ్ రీజన్ అదే, మనం పుట్టినప్పటి నుంచి ఎవల్యూషన్, మెంటల్ ఎవల్యూషన్, ఇవన్నీ మనం చేసుకోవాలి.
బహుశా వాడు అన్నట్టు కొన్నిసార్లు అయితే జన్మ రాదు, అవన్నీ మనకు తెలియదు కానీ బట్ మనలో ఉన్న అసూయ తగ్గించుకుంటే ట్రై చేయాలి. దైనందిన జీవితాన్ని మీ మెంటల్ హెల్త్ని, ఫిజికల్ హెల్త్ని డ్రైవ్ చేసుకోవడానికి, హెల్తీగా ఉంచుకోవడం కోసం మీరు ఆ రోజున ఎలా గడిపే విధానాల్లో పొద్దున పూట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒక గంట సేపు 5-5:30కి లేవటము, ఒక 45 minutes వ్యాయామం చేయటము. ఇప్పుడు ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశారు, మధ్యాహ్నం కొంత ఆహారము, తర్వాత నైట్ మళ్ళీ కొంత డిన్నర్ లిమిటెడ్ తింటా. దాని తర్వాత అప్పుడప్పుడు ఐ బ్రేక్ మై సెల్ఫ్. ఎందుకంటే నాకు తినాలని అనిపించినప్పుడు దాన్ని మానేసి కూర్చుంటే వెదవది, ఆ క్రేవింగ్ పోదు, బట్ లిమిటెడ్. లిమిటెడ్ జిహ్వ చాపల్యం పోగొట్టుకోలేము. ఏమన్నా ఆ లెవెల్ ఆఫ్ గ్రోత్ రాలేదుగా, మన ఋషులం కాదు కదా, ఋషులంగా లెవెల్ ఆఫ్ గ్రోత్ రాలేదు. అనుకుంటారు డాక్టర్ గారు మీరు? నేను యూజువల్లీ 9:30, 10:30. దాని తర్వాత లేచి ఉండను. ఎటువంటి ఏదన్నా ఎమర్జెన్సీ సర్జరీలు ఉంటేనో, ఏదైనా చేయాల్సిన పని ఉంటేనో నైట్ అంతా లేచి ఉంటా కానీ, బట్ 10 o'clock బెడ్. మీరంటే ఏదో మహాత్మా గాంధీ అన్నాడు, తన మీద తన అనేక ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాడు కదా, అలాగే ప్రతి మనిషి కూడా తను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాడు. ఐ ఆల్వేస్ రీడ్ దట్. ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఎక్స్పెరిమెంట్ విత్ మై సెల్ఫ్ అన్నట్టు, నా ఎక్స్పెరిమెంట్ విత్ మై సెల్ఫ్. ఎదుటి మనిషితో కాదు, ఎదుటి మనిషితో కాదు, ఎప్పుడు కాదు. ఎందుకంటే ప్రతివాడు గొప్పవాడు, వాడి తత్వం వాడిది, వాడు చేస్తాడు. ఎందుకు నేను గ్రో అవ్వాలి కానీ అవతల వాళ్ళకి ఎవరిని చేయగలిగితే హెల్ప్ చేయాలి, అంతేగాని కంపారిజన్ నెవర్ హెల్ప్. అంటే మామూలుగా ఒక డాక్టర్గా సరే మీలో ఫిలాసఫికల్ థింకింగ్, ఒక మిమ్మల్ని నడుచుకునే నేచర్ ఉంది కాబట్టి ఇట్స్ గుడ్. ఒక మామూలు మనిషి యావరేజ్, నేను కెమెరామెన్, ఇంకెవరో సమ్ ఎక్స్, వాళ్ళ డేని ఆరోగ్యమైన హెల్త్ కోసం ఫుడ్ని ఎలా, ఏ ఫుడ్ క్యాలెండర్ టేబుల్ ఎలా ఉండాలి? జనరల్గా ఎలా ఉంటుందంటేనండి, సైంటిఫిక్గా చెప్పేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే, బ్రేక్ఫాస్ట్ తక్కువ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం తీసుకోవాలి, లంచ్ కొంచెం తక్కువ తీసుకోవాలి, డిన్నర్ లైట్గా తీసుకోవాలి, 7 o'clock కల్లా తీసుకోవాలి అంటారు. అందరూ కుదరదు. ఇప్పుడు నా ప్రొఫెషన్లో రాత్రి 8:30 అవుతుంది, నేను పేషెంట్కి ఆపరేషన్ మానేసి 7ంటికి భోజనం చేయాలంటే ఎక్కడ కుదురుతుందండి? వాడు పాపం ఆకలేసి కూర్చుంటారు. కుదరదు. ఇందాక నేను అన్నట్టు 100 పద్ధతుల్లో హెల్తీగా ఉండొచ్చు, ఈ పద్ధతి నాకు కుదరదు, నీకు కుదిరితే అది చెయ్యి. అలాగే మనం ఒక లైన్ డ్రా చేసుకుని వాటిలో ఏది వీలైతే అది చెయ్యాలి. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తీసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తీసుకోవాలి, లంచ్ మోడరేట్గా తీసుకోవాలి, డిన్నర్ ఎర్లీగా 6:30, 7 కల్లా తీసుకోవాలి. ఎందుకంటే మనకి యోగా దగ్గర నుంచి తెలిసినాయి అంటే, మనకి లాస్ట్ మీల్స్ దగ్గర నుంచి నెక్స్ట్ మీల్స్ వరకు ఒక 14-15 hours గ్యాప్ వచ్చింది అనుకోండి. గ్యాప్ వస్తే దట్ ఇంప్రూవ్స్ డైజెషన్, దట్ ఇంప్రూవ్స్ మెటబాలిజం. ఆల్సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ అయ్యాయి. ఎవడో చెప్పాలి, మనం ఉపవాసం ఉండేవాళ్ళం కదండి, మంచి రోజులు ఉపవాసం ఉండేవాళ్ళం కదా. ఫెస్టివల్ సీజన్స్లో మన వాళ్ళు నైట్ మానేసేవారు, కార్తీక మాసాలని చెప్పి మానేసేవాళ్ళు. అవునా కదా? ఇప్పుడు రంజాన్ ముస్లిమ్స్ మానేస్తారు, డే టైం ఫాస్టింగ్ ఉంటుంది. అట్లాగే 1% డొనేట్ చేయాలంటారు, మంచి చేయాలంటారు. ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ మెకానిజమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం డివైడ్ అవుతున్నాం. అలాగే ఏంటంటే రోజు ఒక 1/2 hour అన్నా ఏదో రకమైన ఎక్సర్సైజ్ మీకు నచ్చింది చేయాలి. నేను ఇందాక చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, కార్డియాలజిస్ట్గా ఎవరు ఒప్పుకోరు కానీ, బట్ నా ఉద్దేశం, నా అండర్స్టాండింగ్, ఈ వయసు వచ్చినది ఏంటంటే, ఏది కావాలంటే అది తినండి, మితంగా తినండి, పొట్టలో కాస్త ఖాళీ ఉంచండి, అంతే. ఇంటి ఫుడ్ మంచిది కదా, ఇంటి ఫుడ్ మంచిది. బయట ఫుడ్ నేను అన్నా కదా, నెక్స్ట్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. హై ఆయిల్ కంటెంట్ బయట తింటున్నారు, ఫ్యాషన్లు. ఎవడు ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, నువ్వు ఆ హోటల్కి వెళ్ళలేదా, బ్రహ్మాండమైన ఫుడ్, 6 నెలలు నేను ఇప్పుడు 10 సార్లు వెళ్ళాను, ఏంటో మనం వెనకబడిపోయాం అని ఉంటుంది. కానీ యాక్చువల్లీ ఆ రకమైన కాంపిటీషన్కి వెళ్ళొద్దు. అట్లాగే ఏంటంటే ఫ్యామిలీ టైంలో వీలెంతవరకు వైఫ్, హస్బెండ్, పిల్లలు కూర్చుని ఫ్రెండ్స్ కలిసి భోజనం చేయాలి. ఫ్యామిలీ హెల్త్, దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్పెండ్ టైం. నాకు ఫ్రెండ్స్ లేరు, నేను చెప్తాను, బట్ ఐ ట్రై టు కాంపెన్సేట్ అదర్ వేస్. నా టైంలో నాకు ఫ్రెండ్స్ కుదరదు, ఆ రకంగా ఉన్నాం. వాళ్ళ ఇంపార్టెన్స్ నా టైం టేబుల్ వేరే ఉంది, వీటిలో నేను ఫిట్ చేసుకుంటా. ఆ 10లో ఏ 3-4 అయినా మనం చూజ్ చేసుకోవచ్చు. అట్లా ఏంటంటే ఎవరికైనా కానీ ఫిజికల్గా కొంత ఎక్సర్సైజ్ ఉంటాం, తినే ఆహార పదార్థాలు జాగ్రత్తగా ఉంటాం, ఓకే, లిమిటెడ్గా తింటాం. తర్వాత ఒక వయసు దాటిన తర్వాత హెల్త్ చెకప్స్ చేయించుకుంటాం. పనికిమాలిన హ్యాబిట్స్ వాళ్ళని వీళ్ళ చూసి బయట తినాలి, లేకపోతే ఎక్కువ తినాలి, స్మోకింగ్ చేయాలి, ఇలాంటి పిచ్చి హ్యాబిట్స్ మానేయటం. హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి మీరు చూసుకుంటాం. ఇది ఫిజికల్గా. రెండోది మనిషి, ప్రతి వాళ్ళం మనిషి అనే విషయం మనం మర్చిపోకూడదు. మన సొసైటీలో భాగం మనం మిగతా వాళ్ళకు కూడా ఏదో ఒక స్టేజ్లో మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి, మనకి తోసినంత వరకు హెల్ప్ చేయాలి.
నువ్వు టైం స్పెండ్ చేయొచ్చు, మనీ స్పెండ్ చేయొచ్చు, మాట సాయం చేయొచ్చు, ఏదో రకంగా చేసి మనం నలుగురితో పాటు హెల్ప్ చేయాలి. మనం మెంటల్గా కూడా స్పిరిచువల్గా కూడా కొంత గ్రో అవ్వాలి. మీరు ఎన్ని చేసినా అల్టిమేట్గా ఇక్కడ సాటిస్ఫై అయితే తప్పితే మనకి ఏ రకంగా సాటిస్ఫై అవ్వలేము. మీరు అన్నీ సెట్ అయిపోతాయి. అది కూడా టైం స్పెండ్ చేయాలి. మనకి ఏది రాదు. ఇప్పుడు నేను సర్జన్ అయ్యానంటే 30 ఏళ్ళు చేస్తేనే ఈరోజు నేను నా ప్రొఫెషన్లో సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటివి తెలుసు అంటాను నేను. మరి మీరు మెంటల్గా సాటిస్ఫై అవ్వాలంటే మీరు మెంటల్గా సాటిస్ఫై అవ్వాలంటే అంతా అయిపోయినాక 5 నిమిషాలు సాటిస్ఫై అంటే రాదు. దానికి కష్టపడాలి, దాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి, చాలా శ్రమ ఉంటుంది. చాలా దేన్నైనా మీరు రీచ్ అవ్వాలంటే రీజనబుల్ లెవెల్కి ప్రతి దాంట్లో కష్టపడాలి, సహనం ఉండాలి. తర్వాత డాక్టర్ గారు మన గుండెపోటు రాకుండా ఉంచుకోవడానికి కొన్ని ఇంజక్షన్లు మెడిసిన్లు వచ్చాయంటున్నారు. ఇంగ్లీష్ హెరానా ఏదో ఇంజక్షన్ ఏదో వచ్చిందంటారు. బాగా నాలెడ్జ్ ఉంది మీకు. అదే ఇప్పుడు ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఇందాక మీకు చెప్పాను నేను. ఎస్పెషల్లీ గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి 100 లోపల ఉంచాలి టోటల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ అనేది 60 లోపల ఉంచాలి. ఓకే, అందుకని ఏంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇప్పుడు ఈ జబ్బులు వచ్చిన వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉంటే తగ్గండి, తినే టైప్ ఆఫ్ ఫుడ్ తగ్గించండి, ఆయిల్ తగ్గించండి, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించండి అంటాం. అట్లాగే అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అంటాం. స్టాటిన్స్ అనే మెడిసిన్ ఇస్తాం. కానీ ప్రతి మెడిసిన్ కూడా ఏంటంటే పాయిజన్. ఒక డోసు వరకే పనికి వస్తాయి, ఆ డోస్ దాటితే ఆడితో సైడ్ ఎఫెక్ట్స్. అందుకని ప్రతి ట్యాబ్లెట్ కూడా ఇంత డోస్ ఇస్తేనే సేఫ్ అని వస్తుంది. అవన్నీ ఇస్తాం. ఇంత చేసిన ఈ కొలెస్ట్రాల్ కారణం బాడీలో సెల్ మెకానిజమ్స్, ఎంజైమ్స్, హార్మోన్స్, వీటి ప్రాబ్లం అది. దాన్ని మనం ఇంకా కరెక్ట్ చేసే స్టేజ్కి రాలా. ఇంకా మనం ఆ థెరపీ దాకా వెళ్ళలేదు మనం. అయినా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఉన్నప్పుడు వీడి గుండె జబ్బు మళ్ళీ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఏంటంటే ఉన్న ట్యాబ్లెట్స్, ఏది స్టాటిన్స్, ఎస్టమైబు, ఇలాంటి ఎన్ని ఫుడ్ అన్నీ ట్రై చేస్తాం, ఎక్సర్సైజులు, డయాబెటీస్ కంట్రోల్ అన్నీ ట్రై చేస్తాం. అయినా రావట్లా. 150-200 ఉంటుంది. మరి గుండె జబ్బే అవకాశం. అందుకని ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇంక్లీజ్రా అని ఇంజెక్షన్ వచ్చింది. ఇదేం చేస్తామంటే మొదటి సంవత్సరంలో ఫస్ట్ ఇంజెక్షన్ ఇస్తాం, తర్వాత 3 నెలలకి ఇస్తాం, తర్వాత ఎవ్రీ 6 monthsకి వాడమంటాం. రోజు ట్యాబ్లెట్ లేదు, చాలా సుఖం. యాజ్ ఆఫ్ నౌ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ తెలియదు, బట్ ప్రధానికి ఉంటాయి. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ బయటపడతాయి. అందుకని సెలెక్టెడ్ పీపుల్లో ఇస్తాం. దాంతో కొలెస్ట్రాల్ లెవెల్ 100 కంటే తగ్గే అవకాశం. అది చాలా కాస్ట్లీ, ₹1,00,000. అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా, అందుకని రిజర్వ్లో పెడతాం అనమాట. అందుకని రిజర్వ్లో పెడతాం. అది లైఫ్ లాంగ్ వేసుకోవాలా? లైఫ్ లాంగ్ వాడు యాజ్ ఆఫ్ ఇది వచ్చేంత కొద్ది సంవత్సరాలు అయ్యింది. లైఫ్ లాంగ్ టెక్స్ట్ బుక్ ప్రకారం లైఫ్ లాంగ్ 100 కంటే తగ్గే వరకు ఉంచాలి. మీకు అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కాదు 60కి వచ్చేస్తుంది అనుకోండి, మేబీ యూ కెన్ స్టాప్ అండ్ సీయింగ్ ఇట్. యూ హ్యావ్ టు ట్రయల్ అండ్ ఎర్రర్. వీటి గురించి ఎవరికి ఇంకా తెలియదు, కొత్తగా వచ్చింది ఇది. 5 ఏళ్ళు వాడాలా 10 ఏళ్ళు వాడాలా తెలియదు. మనం అది తగ్గే వరకు వాడాలి. అది మీరు లోపల బాగా వెయిట్ తగ్గారు, డయాబెటీస్ బాగా తగ్గింది. ఇప్పుడు అట్లాగే ఒబిసిటీకి వచ్చింది, కొత్త మెడిసిన్ వచ్చింది. మీకు తెలుసు కదా, వారానికి ఒక ఇంజెక్షన్ వచ్చింది. దాంతో నేను మా మేనల్ని చూశాను అమెరికా వెళ్ళినప్పుడు. వాడు వాడుతున్నాడు, వాడికి డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయి, జెనెటిక్ అన్నీ ఉన్నాయి. వాడు ఎంత తగ్గమన్నా కానీ వాడు పాపం ఏం చేస్తాడు, ఇప్పుడు జీవచాపల్యం కంట్రోల్ చేయలేం. నేను చేసుకోలేను, అవతలాడు చెప్పాలంటే నేనే చేసుకోలేను. నేను చెప్పే కదా సాయంకాలం అప్పుడు తినేస్తానని చెప్పిన బ్రేక్ చేసుకుని. మరి ఎన్నని చెప్తాం, వాడికి ఇంజెక్షన్ తీసుకుంటే ఒబేసిటీ సర్జరీలు తీసుకున్నాను చాలామందిని చూసాం. 6 నెలలు తిరిగిన తర్వాత సంవత్సరం మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. ఎందుకంటే లోపల ఉంది బ్యాగ్, ఇది మజిల్ బ్యాగ్. సడన్గా తగ్గించేడికి ఇంత చేసాం, తినలేం కాబట్టి తగ్గుతారు. స్లోగా ఈ బ్యాగ్ పెరుగుతూ బెలూన్ లాగా పెరుగుతూ ఉండదు. మళ్ళీ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 300 మందిని చూసా వెయిట్ పెట్టాను. బట్ వీడు అదేమీ లేకుండా 20 కిలోలు తగ్గాడు 4 నెలల్లో. అసలు ఎంత స్మార్ట్ అయిపోయి ఈ ఇంజెక్షన్ మూలాన. ఈ ఇంజెక్షన్ అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఏంటంటే ఏమన్నా కానీ ఇక్కడ పనిచేస్తుంది పార్ట్లీ. ఆకలి ఆలోచన రాకుండా చూడగానే వద్దులే మనం తినొద్దులే. ఒక్కసారి ఆలోచన వచ్చింది అనుకోండి, ఊహించండి మనిషిలో వచ్చిందంటే ఇంకా ఓవర్ వెయిట్ ప్రాబ్లం తగ్గిపోవట్లా. ఇప్పుడు ఈ ఇంజక్షన్కి సంబంధం లేకుండా మీరు ప్రారంభంలో ఏం చెప్పారు, అసలు ప్రారంభంలో బిగినర్లోనే చెప్పారు, ఈ మైండ్ కంట్రోల్ చేసుకొని కొంచెం కోరికలు తగ్గించేసుకొని ఆహారం లిమిటెడ్గా తీసుకుంటే మీ ఆటోమేటిక్గా మీ బాడీ మొత్తం తగ్గిపోతుంది రా బాబు. అందుకని ఫ్యూచర్లో నేను అనుకుంటాం ఏంటంటే ఈ మందులన్నీ పైన ఏంటంటే మనం డ్రెస్సులు లాంటివి, పెయింటింగ్ లాంటివి, పాతింటికి పెయింటింగ్ చేసినట్టు చేస్తున్నాం. అల్టిమేట్గా
మెకానిజమ్స్ బ్రెయిన్ మీద థాట్ మీద పనిచేసే మెకానిజమ్స్ వచ్చినప్పుడు హైపర్ టెన్షన్లో బ్రెయిన్ రోల్ ఉంది, డయాబెటీస్లో బ్రెయిన్ రోల్ ఉంది, ఒబేసిటీలో బ్రెయిన్ రోల్ ఉంది, హార్ట్ అటాక్స్లో బ్రెయిన్ రోల్ ఉంది. ఈ చేసిన రోజు సరైన డ్రగ్స్ ఇక్కడ పని చేయాలి. అక్కడ పని చేసిన డ్రగ్స్ వచ్చిన రోజున ఇలా ఫ్యాట్ కరిగిపోతుంది. ఇంజక్షన్ వారానికి ఒకసారి మొంజారను ఏదో వచ్చింది ఒకటి, నాకు కరెక్ట్గా తెలియదు ఆ డ్రగ్, ఎప్పుడు ఐ గెట్ కన్ఫ్యూజ్. అదే ఎందుకంటే ఐఎమ్ నాట్ స్పెషలిస్ట్ ఇన్ దాట్. అలాంటిది వచ్చినప్పుడు వెయిట్ టు ఫ్యాట్ ఎలా కరిగిపోతుందో సగం జబ్బులు కరిగిపోతాయి. అది మనిషి రూపేణ. మనకి గనక ఆ కంట్రోల్ తెచ్చుకోగలిగితే ఆ డ్రగ్ లేకుండానే తగ్గిపోతాయి. మన మనసే మనకు పెద్ద అవుతుంది కదా. కాబట్టి అసలు కంట్రోల్ అక్కడ ఉంది. ఆ కంట్రోల్ మీద పని చేయగలిగితే పెద్దాళ్ళు ఎప్పుడో చెప్పారు ఆ కంట్రోల్ చేసుకుంటే అన్నీ తగ్గుతాయిరా అని. కానీ మామూలు మనుషులు కదా మనం కంట్రోల్ చేసుకోలేం. మనసు మీద కంట్రోల్ ఉండదు కాబట్టి మనుషులం అయ్యాం. అందుకని డాక్టర్ గారు మన గుండెకి బ్లాక్స్ పడుతుంటాయి, స్టెంట్లు వేస్తారు కదా, దాన్ని ఎలా చూడాలి? అంటే ఒక్కసారి హార్ట్ జబ్బు వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందనో, చెస్ట్ పెయిన్ అడుగులేస్తే చెస్ట్ పెయిన్ వచ్చిందనో అలాంటి వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తాం. లేని వాళ్ళకు కూడా 40 years దాటి షుగర్ 10 సంవత్సరాల నుంచి ఉంది ఇలాంటి వాళ్ళకి టెస్టులు చేస్తాం. చేసినప్పుడు ఈ టెస్ట్లో గుండె జబ్బు అని వచ్చిన అనుమానం వస్తే అప్పుడు యాంజియోగ్రామ్ అని టెస్ట్ చేస్తాం. యాంజియోగ్రామ్ చేసినప్పుడు గుండెకి కూడా ఏంటంటే రక్తం సప్లై ఉండాలి, లేకపోతే మజిల్ కదా పనిచేయదు. రైట్ సైడ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, లెఫ్ట్ ఉంటాయి మెయిన్ పైపులు. వాటి నుంచి చెట్టు కొమ్మలుగా బ్రాంచ్లు వచ్చిన మళ్ళీ బ్రాంచ్లు వచ్చి హార్ట్కి మొత్తం సప్లై చేస్తాయి. వీటిలో ఫ్యాట్ డిపాజిట్ అవుతాయి. అయిన దాన్ని బట్టి వీళ్ళకి మందులు సరిపోతాయా, లేకపోతే ఒకచోటే టైట్ బ్లాక్ ఉంటే ఒకవేళ స్టెంట్ వేస్తే యాంజియోప్లాస్టీ స్టెంట్ వేస్తే సరిపోతుందా, లేదా మల్టిపుల్ బ్లాక్స్ వచ్చినాయి హార్ట్ దెబ్బతుంది బైపాస్ సర్జరీ చేయాలనేది మేము డిసైడ్ చేస్తాం. మనిషిని బట్టి జబ్బుల తత్వాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అన్నమాట. అందుకని బ్లాకులు వచ్చిన ఐడెంటిఫై చేయటాకే మనం ఈ చెకప్స్ చేసేది. ఈసీజీ అనండి, ఎకో అనండి, ట్రెడ్మిల్ అనండి, సిటీ యాంజియోగ్రామ్ అని వచ్చింది. ఒక్కోసారి మనం 10 ఏళ్ళు డయాబెటీస్ ఉన్నాళ్ళకి నేను చెప్తాను మీరు సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోండి, ఇవన్నీ వద్దు. ఎందుకంటే లేటెస్ట్ టెస్ట్ అది. ఆ టెస్ట్లో కాల్షియం ఎంత ఉంది, బ్లాక్స్ ఎంత ఉన్నాయి తెలుస్తుంది. డయాబెటీస్ 10 సంవత్సరాలు కనుక ఉంటే ఆల్మోస్ట్ గుండె జబ్బు ఉన్నట్టే. క్లాస్ 1 అంతే. హైపర్ టెన్షన్ కూడా అంతే. 10 ఏళ్ళు ఉందంటే వాళ్ళకు ఉన్నట్టే. అది మనం లేదని ప్రూవ్ చేయాలి, సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. అలాంటి ఆ టెస్టుల ద్వారా. అందుకని మనిషిని బట్టి వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి జబ్బులను బట్టి మేము టెస్టులు చూజ్ చేసుకుంటాం. అందరూ అన్నిటికీ చేయలేము, ఎందుకంటే ఎనార్మస్ కాస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ప్రతి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కదా. ప్రతిదానికి పాము అంటే చిన్న పాము పెద్ద కర్రతో కొట్టాలి, కానీ చిన్న జబ్బుకు పెద్ద మందు ఇస్తే రేపు పొద్దున మందులే మిగలవు, యాంటీబయాటిక్స్ లాగా అయిపోతుంది. అందుకని మనం ఇండివిజువల్ చేయాలి. దీంట్లో కూడానండి డెవలప్మెంట్స్ వస్తాయి. ఏఐ బేస్డ్ ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఇప్పుడు మనిషి మీరు నేను ఒకటి కాదు, మీకు బీపీ మాత్రం నేను నాకు బీపీ మాత్రం ఒకటే ఇస్తాను. నేను స్టార్టింగ్ 2-3 మాత్రలు ఇస్తాం. కానీ మనకి ఏ బేస్డ్లో మీకు ఏ మాత్రం అయితే ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్స్ వస్తాయి ఫ్యూచర్లో. మీకు పనిచేసేది నాకు పనిచేయదు, నాకు పనిచేసేది నీకు పనిచేయదు. అది కనిపెట్టి మీకు సరైన ముందు ఇస్తే టక్కన తగ్గుతుంది. లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రేగా నేను మీకు మెడిసిన్ ఇస్తా, మా ఆయనకి తగ్గింది నీకు తగ్గట్లేదు అంటే సరే ఇది మానేసి ఇంకోటి ఇస్తా, అది మానేసి ఇంకోటి ఇస్తా. ఈ టైంలో పుణ్యకాలంలో బాడీలో డ్యామేజ్ జరిగిపోతుంది. జనాలకి మనకు ఇండివిజువల్గా డయాగ్నోసిస్ ఇలా ట్రీట్ చేసే పరిస్థితి వస్తుందంటారా? డెఫినెట్గా వస్తుంది. సైన్స్ టెక్నాలజీ, వీ హ్యావ్ టు మూవ్ ద టెక్నాలజీ. అసలు ఐ బిలీవ్ ఇట్. ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? 68లో పుట్టారు. టెలిఫోన్ పొజిషన్ అంటే ఆ రోజుల్లో మీరు 5వ తరగతిలో ఉన్నారు. మీరు ఏ రోజన్నా ఒక ఫోన్లో అమెరికాలో ఉన్నాడు మనాడితో మన వీడియోలో చూస్తే మాట్లాడతాము, లేకపోతే ఎక్కడ మీ ఊళ్ళో పల్లెటూరులో ఉన్న మీ పేరెంట్స్తో నేను మాట్లాడగలను హైదరాబాద్ నుంచి మిస్ అవ్వకుండా అని ఊహించారు. మా ఊర్లో 85 కరెంటే లేదు. మీ 85 కదా, నేను 10వ తరగతి చదివే రోజుల్లో కరెంట్ లేదు, మీకే లేదు. అదంటే 74 తర్వాత 85 మీరు అన్నారు తర్వాత అనమాట. సో అలా ఊహించాలి. అందుకని ఊహించినటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి. టెక్నికల్ అడ్వాన్స్మెంట్, ఏఐ బేస్డ్ టెక్నాలజీ అండి. వీ హ్యావ్ టు మూవ్ ద టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు అందాక డాక్టర్ దాకా వెళ్ళక్కర్లా. ఇప్పుడు ఈ రోజుల్లో మొన్నటిదాకా డాక్టర్తో వీడియో కన్సల్టేషన్ తీసుకుంటే ఇల్లీగల్. కోవిడ్ రాకముందు, కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేసామండి, ఇంట్లో కూర్చున్నాము, వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, ఫోన్. ఎంత కన్వీనియంట్ అండి. ఇప్పుడు గుంటూరు నుంచి పేషెంట్స్ వస్తారు, పేషెంట్తో ఒక అటెండెంట్, దానికి బస్సు బుక్ చేసుకోవాలి, నైట్ బయలుదేరాలి, పొద్దున్నకి వచ్చినాక ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ కోసం 2 గంటలు వెయిట్ చేయాలి. ఈ కంఫర్ట్లో ఎవడంటే డాక్టర్ ఎమర్జెన్సీ సర్జరీ వచ్చింది వెళ్ళిపోతా, 10 గంటలు వెయిట్ చేయాలి, మళ్ళీ ఇక్కడి నుంచి ఊరు వెళ్ళాలి,
ఎంత పోతుంది ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాడు ఆయన కొన్ని సిచ్యువేషన్స్లో. ఆయన ఇంట్లో బని వేసు కూర్చుంటాడు, ఫ్యాన్ కింద కూర్చుంటాడు, కంఫర్టబుల్, ఏ పని ఆపడు, అవును, మాట్లాడుతున్నాడు. ఎవడు ఊహించాడు? అట్లాగే ఏఐ బేస్లో ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఒక్క శాంపుల్ తీసుకుంటే బాడీలో ఉన్న జబ్బులన్నీ డయాగ్నోస్ చేసాడు, రిజల్ట్ వస్తాయి. పైనుంచి శాంపుల్ తీసుకోకుండా పైనుంచి స్కిన్ మీద పెట్టే డయాగ్నోస్ వస్తాయి. ఈ మెజర్మెంట్స్ అన్నీ వచ్చి వీటన్నిటినీ బట్టి మీరు ఏ ముందు ఇస్తే ఏ జబ్బు వచ్చింది, 5 ఏళ్లలో ఏం జబ్బు రావచ్చు, ఈ జాగ్రత్త పుంచి తీసుకోండి. సో ఆల్ దో స్టార్ వార్స్ ఇవన్నీ సినిమాలన్నీ పాసిబుల్ అండి, ఇప్పుడు చూస్తామండి. సర్జరీ అవసరం లేని, గుండె మార్పిడే అవసరం లేని, డాక్టర్ను కూడా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? గుండె మార్పిడి ఎందుకు చేస్తున్నాను? సరైన టైంలో ట్రీట్మెంట్ అవ్వలేదు, సరైన డ్రగ్ అందలేదు, సరైన డోస్ అందలేదు, సరైన ఫాలో అప్ లేదు. ఇవన్నీ అసలు రాకుండానే మనం ప్రివెంట్ చేయగలిగితే కొంతమందిని ప్రివెంట్ చేయొచ్చు కదా. అందరినీ చేయలేము, ఇప్పుడు మనుషులు రకరకాలు, కొంతమందిని ప్రివెంట్ చేయలేగలం కదా. ఇప్పుడు నీకు 100,000 ఇప్పుడు నెలకు 15,000 ఖర్చు పెట్టే బదులు 100 రూపాయలతో అయిపోయేదంటే రేపొద్దున కొంతమంది అన్నా వింటారు కదా. అవును, కొంతమంది ఈ దాదాపు 1 అవర్ పైన మన ఇంటర్వ్యూలో మీరు మొత్తం ఓవరాల్గా శారీరక ఆరోగ్యము, గుండె ఆరోగ్యం గురించి చెప్పిన దాంట్లో కేవలం ఈ ఫిజికల్ హెల్త్, అదైతే మెడిసిన్ పాత్ర చాలా తక్కువ అండి. మిగతా అంతా కూడా మనసు, ప్రవర్తన, ఆలోచన. ఇప్పుడు అదేండి ఫుడ్ ఇవన్నీ దగ్గర లాంగ్ వే టు ప్రివెంట్. మనం ఎవరిని పిలిచి నువ్వు ఇది చెయ్యొద్దురా అని చెప్పావు అనుకోండి, ఎంతమంది మానేస్తారు? వాడు అదే చేస్తాడు. అదే అసలు లోపల అదే చేయాలని పీకులాట వస్తుంది ఫస్ట్. అసలు అయినా నువ్వు నాకు చెబుతావా, నాకు తెలియదా అంత బాబు, ఈ రీజన్స్ ఉన్నాయి, దీని మూలన చేయకపోతే బెటర్రా అని చెప్పామనుకోండి, వర్కౌట్ అవుతుంది. అందుకని మీరు నాకు హెల్త్ గురించి చెప్పమంటే, బాబు నువ్వు 20 రోజులు 20 నిమిషాలు నడు, 5 రోజులు నడు, 2 రోజులు మానేసినా పర్వాలేదు, ఓకే. తిండి తినప్పుడు స్వీట్లు మానేయి, మటన్ మానేయి, ఆకుకూరలు, వెజిటబుల్స్ తిను. నీ ప్లేట్లో 4 భాగాలు చేసి ఒక భాగం ఖాళీగా ఉంచు, ఒక భాగం ఫ్రూట్స్ పెట్టు, ఒక భాగం వెజిటబుల్స్ పెట్టు, ఒక భాగం రైస్ పెట్టుకో, ఓకే. తర్వాత నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి బీపీ చెక్ చేసుకో, డయాబెటీస్ చెక్ చేసుకో. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో, ఆల్కహాల్, స్మోకింగ్ మానేయి. ఇంతే. ఈ 6 పాయింట్లు నేను చెప్పాను అనుకోండి, ఎవరికన్నా ఎక్కుతుందండి? ఎవరికి ఎక్కదు. ఎవడు చెప్పిన 6 పాయింట్లేగా, అవే 6 పాయింట్లే. ఇంత పుస్తకాలు ఎందుకు మాకు, మేము నేర్చుకుంటాకి. అవును. సో ఎవ్రీ వన్ అదే డిఫరెంట్ స్టైల్. కొంతమందికి కొన్ని పద్ధతులను వస్తాయి, కొంతమందికి వేరే, కొంతమందికి ఇంతే, వాడికి టైం లేదు, ఈ 5 పాయింట్లే సరిపోతాయి వాడికి. బట్ 90% కొంతమందికి ఏంటంటే వాడికి ఏదో చిన్నప్పుడు ఏదో రామాయణమో భారతమో స్టోరీ లాగా చెప్పి దాంట్లో ఇది జరిగిందిరా, గాంధీ గారు ఇలా చేశారా, రేపు పొద్దున ఇదిగో ఈ ప్రాబ్లంతో ఇట్లా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వెళ్ళి ఆయన జబ్బు వస్తే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని బాగున్నాడురా, కొన్ని స్టోరీలు చెప్పాలి కొంతమందికి. కొంతమందికి వేరే ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. రకరకాలు. 12 కాపరానికి 12 సూత్రాలని ఒక సినిమా వచ్చింది. అలాగే మనిషి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి 6 సూత్రాలు అని చెప్పాలా మీరు చెప్పినవి? అంతే. ఇప్పుడు ఉన్నాయి 6 సూత్రాలే, కానీ 6 సూత్రాలుగా చెప్తే ఎక్కడ ఫాలో అవుతామండి, ముందు మింగినట్టు. ఇప్పుడు అసలు నిజంగా హెల్త్ కోసం ఎక్సర్సైజ్ చేయాలంటే ఎవ్రీవన్ హేట్స్, ఇంక్లూడింగ్ మీ. అవును. అందుకని నువ్వు రోజు వాక్ చేయమన్నా అనుకోండి, వాడికి కాసేపు పరిగెత్తడం ఇష్టం, లేదా కాసేపు టెన్నిస్ ఆడటం ఇష్టం, స్విమ్మింగ్ చేయటం ఇష్టం, సైక్లింగ్ ఇష్టం. అంటే వాడు నచ్చినట్టుగా వాడు జీవిస్తాడు. నచ్చినట్టు నువ్వు చెయ్యి, బట్ ప్రిన్సిపల్ ఇది, కొంత ఫిజికల్ యాక్టివిటీ నువ్వు చూజ్ చేసుకో. నువ్వు కావాలంటే ఎంత ఫ్రీడమ్ ఉంది వాడికి, అవునా కదా. సో మనం ఎంత మాట్లాడినా చివరికి అదే పాయింట్, ఎంత మాట్లాడినా కానీ. అవును. కాకపోతే ఆ పద్ధతి ఏంటంటే మనం సూటిగా చెబితే చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు మీ గుండె ఆరోగ్యాన్ని మీరు ఎలా కాపాడుకున్నారు? ఇప్పుడు ఇంతే, ఇంకెంతకంటే దానికోసం నేనేం ఎక్స్ట్రా చేయను. నేను టెస్టులు చేయించుకుంటూ ఉంటాను, ఇన్బిట్వీన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, ఓకే. అట్లాగే ఏంటంటే ఇదిగో ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను, తింటాను కొద్దిగా లిమిట్ చేయడానికి ట్రై చేస్తాను, మధ్య అటు ఇటు వెళ్తా కానీ మళ్ళీ మధ్యలోకి వస్తా. రోజు చెప్తాను కదా, ఎప్పుడు తింటాను మళ్ళీ మధ్యలోకి వస్తావు, ఇది మంచిది కదరా, కొంచెం తగ్గాలరా బాబు, నువ్వు ఫుడ్ ఇవ్వడం మానేయి, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెయ్యి, ఏదో చేయని. సో అందుకంటే నేను మనిషిని కదా, నేను రోబో కాదు. రోబో అయితే నువ్వు ఫీడ్ చేసి పెడితే నువ్వు ఇన్ని క్యాలరీస్ తినద్దు, ఇన్ని తినద్దు చచ్చినట్టు ఫాలో అవుతుంది. బట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. నాకు లివరేజ్ అవసరం. అవును.
నాకు ఆ ఫ్రీడమ్ అవసరం, స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ అవసరం మనిషికి. ఆ స్వేచ్ఛ లేకుండా మనం ఏది చేయించలేం లాంగ్ టర్మ్లో. అంటే స్వేచ్ఛ ఉండాలి కానీ విశృంఖలత్వం ఉండకూడదు. విశృంఖలత్వం ఉండకూడదు. తినచ్చు కానీ మోడరేట్గా తిను, ఇష్టం వచ్చినట్టు తినద్దు. ఎక్సర్సైజ్ చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. 40 ఏళ్ల బాడీని నువ్వు 24 గంటలు 10 గంటలు ఎక్సర్సైజ్ చేసావు, సినిమా వాడికి అవసరం, నీకేం అవసరం అయ్యా? మరి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు చేసేవాడు పోలా, జిమ్లోనే పోయాడు. జిమ్ చేయడం తప్ప అది కాదు. లిమిట్గా చేస్తే కరెక్ట్, ఓవర్గా చేస్తే పోతావు. ఇప్పుడు గట్ హెల్త్ అనేది పెద్ద టాపిక్ అయింది, బ్యాక్టీరియా మేనేజ్మెంట్. అదే నేను డిఫరెంట్ స్టోరీస్ చెప్పాలి మనిషికి అంతటాకి. సేమ్ స్టోరీ సేమ్ పద్ధతిలో చెప్తే ఏమర్థం అవుతుంది మనకి? మార్చాలి. ఇప్పుడు అందుకని గట్ హెల్త్ అంటున్నాం. ఇప్పుడు మనకి ఆవు స్టోరీ లాగా ఉంటుందండి. ఏది చేసినా హెల్తీగా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే నువ్వు 1000 పద్ధతులతో హ్యాపీగా ఉండొచ్చు. ఈ పద్ధతి ఆ పద్ధతి నీకు ఏది నచ్చితే అది చూజ్ చేసుకోవయ్యా, నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను, బట్ ఏదో ఒకటి చేయి, నువ్వు హెల్తీగా హ్యాపీగా ఉండని చెప్తున్నావు అంతే. ఫైనల్గా ఇప్పుడు ఈ గట్ట హెల్త్ అనేది కూడా అడిదిరిగిడిదిరి ఆవ్యాసమే. ఏదైనా ఏంటి హ్యాపీ ఆనందంగా ఉండటం కోసమేగా మేము చెప్పే కదా. ప్రపంచంలో మనం బతుకున్నప్పుడు ఏ చేసినా కూడా ఆనందంగా ఉండటం కోసమే చేస్తాం. ఆనందమే ఆరోగ్యం, ఆరోగ్యమే ఆనందం. ఇప్పుడు కోవిడ్ వార్తలు మనం కోవిడ్ విజృంభణని, కోవిడ్ మరణాలని, పెరుగుతున్న కోవిడ్ కేసులని ఒకటి ఉంటున్నాం. తర్వాత పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అని, కోవిడ్ తర్వాత హార్ట్ స్ట్రోక్లు, హార్ట్ ఫెయిల్యూర్స్ ఎక్కువని అని, తర్వాత వ్యాక్సిన్ల ప్రభావం ఉందని రకరకాలుగా చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ మనకు వినపడుతున్న నేపథ్యంలో మన గుండె ఆరోగ్యాన్ని కోవిడ్ దృష్ట్యా ఏ విధంగా కాపాడుకోవాలి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇప్పుడు ఫస్ట్ థింగ్ కూడా చెప్తానండి, గుండె కోసం ఒక ప్రిన్సిపల్ ఆరోగ్యానికి, బ్రెయిన్ కోసం ఒకటి, కిడ్నీ కోసం ఒకటి, గట్ కోసం ఒకటి ఏమీ లేవు. అన్ని ప్రిన్సిపల్స్ ఒకటే, ఏదో లిమిట్గా ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కొన్ని ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి. మనిషిగా మనం జబ్బులు తగ్గించడానికి ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నామో, నేచర్ కానీ కొంతమంది మనుషులు కానీ అదర్ సైడ్ కూడా అదే ట్రై చేస్తుంది. మనం ఎన్ని కనిపెట్టినా నేచర్ ఏదో రకంగా మనిషిని చంపేయాల్సిందే. 80 కాకపోతే 100 కాకపోతే 110 చచ్చిపోవాలి. ఇప్పుడు మరి బ్రతికే కొద్ది ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి? క్యాన్సర్లు వస్తున్నాయండి, అట్లాగే న్యూరో డీజనరేటివ్, ఆల్జీమర్స్ వస్తున్నాయండి, మతిమర్చిపోయి. చివరికి దగ్గరికి ఎట్లా ఉంటుందంటే, మన పిల్లలు ఎవళ్ళు మన దగ్గర లేకుండా 100 ఏళ్ళు 110 ఏళ్ళు అయితే బాబు ఈ నరకం ఎందుకురా, చచ్చిపోతాను రా అనే స్టేజ్కి వస్తుందన్నమాట. అలా ఏంటంటే రకరకాల, అలాంటిది కోవిడ్ కూడా అది నేచర్ క్రియేటెడా మ్యాన్ క్రియేటెడా అనే దానికి కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ బాంబు ఎలాగో ఏదో మంచి కోసం వెళ్తే న్యూక్లియర్ బాంబు వచ్చింది, అలాగే ఈ వైరస్ని వీటి మీద మనం ఎలా వీటి ఒక్కొక్కసారి ఒక వైరస్ని చంపటా, డైమండ్ని కట్ చేయాలంటే డైమండ్తో కట్ చేస్తున్నట్టే ఒక వైరస్ని చంపటానికి కూడా కొన్నిసార్లు వైరస్లు వాడతాం, వైరస్ల ద్వారా పంపిస్తాం. ఈ ఎక్స్పెరిమెంటల్లో మరి రాంగ్ ఎక్స్పెరిమెంట్ అయ్యి వైరస్ వచ్చిందో మనకు తెలియదు. అల్టిమేట్గా ఏంటంటే దిస్ ఎ రియాలిటీ, వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. దీనికి కొన్ని ప్రికాషన్స్ మనం ఏంటంటే మాస్కులు వాడటం. ఇప్పుడు నవ్వు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం వీలైనంతవరకు మళ్ళీ మాస్క్ కల్చర్కి వెళ్ళాల్సిందే. రెండోది, మనకు జలుబు జ్వరం వస్తే కాస్త 4 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం, బెటర్, స్ప్రెడ్ కాకుండాను. గబిక్కం తుమ్మితే చెయ్యి ఏదైనా అడ్డం పెట్టుకుని వాష్ చేసుకుని యాంటీసెప్టిక్ వాడుకోవాలి, అంతేగాని ఎవిటాడి మనిషి మీదుగా తుమ్మకూడదు. ఇలాంటి అట్లాగే అంటే పెద్ద పెద్ద పార్టీలకి వీటికి వెళ్ళటం పెరుగుతున్నాయి కాబట్టి వెళ్ళటం తగ్గించుకోవాలి. ఇలాంటి అలాగే వ్యాక్సిన్ గురించి చాలా కాంట్రవర్షియల్ అది వ్యాక్సిన్. ఇప్పుడు నాకు తెలిసి నేను కోవిడ్ టైంలో ఒక యంగ్ గర్ల్ అమెరికా నుంచి వచ్చింది, వస్తే ఏంటంటే పాపం ఇండియాకి వాళ్ళు వచ్చేసారండి, ఇండియాలో సెటిల్ అయిపోదామని ఇండియాతో ప్రేమతో పేరెంట్స్ ఏదో వచ్చేసారు. ఆ అమ్మాయి 22-23 ఏళ్ళు, కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ ఇప్పించారు తల్లిదండ్రులు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి నోన్ కాంప్లికేషన్ ఆఫ్ దట్ వ్యాక్సిన్ 1 in a million జరిగి ఈ అమ్మాయి బ్రెయిన్ డెత్ అయింది. ఆ అమ్మాయి ఆర్గాన్స్ తీసుకుని హార్ట్ అండ్ లంగ్ వేరే మనిషి చచ్చిపోయే పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇచ్చాం. ఆ అమ్మాయి బ్రతికింది, బాగుంది ఇప్పుడు కూడా. రేర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ చాలా మందిలో ఈ వ్యాక్సిన్తో యాంటీబాడీస్ వచ్చి ప్రొటెక్ట్ అయ్యారనేది జనరల్ బిలీఫ్. ఇప్పుడు మనం వ్యాక్సిన్, ఇప్పుడు స్మాల్ పాక్స్ ఉంది, ఎట్లా ఎరాడికేట్ చేసాం, ఇవన్నీ వ్యాక్సిన్తోనే ఎరాడికేట్ చేసాం. ఇప్పుడు డిఫ్తీరియా ఉంది, ఎలా తగ్గిస్తున్నాం? వ్యాక్సిన్స్తోనే తగ్గిస్తున్నాం. కొంతమంది వాదిస్తారు వీటితో ఇప్పుడు ఏంటంటే ప్రతి ముందు కూడా కొంతమంది రియాక్షన్స్ చనిపోయినట్టు వ్యాక్సిన్స్తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొంతమందిలో ఈ వ్యాక్సిన్కే వాళ్ళు బ్లడ్ క్లాట్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లంగ్లో ప్రాబ్లమ్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్న వాళ్ళు
పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఓవరాల్గా ఎఫెక్ట్ ఏంటి, నా ఉద్దేశంలో వ్యాక్సిన్ హెల్ప్ చేసింది. దట్ ఈజ్ మై బిలీఫ్. బట్ దెర్ ఆర్ పేపర్స్ అదర్వైజ్. నేను ఇందాక చెప్పా కదా, దేన్ని నమ్మలేము, మార్కెట్ డ్రివెన్ ఇది. బట్ నా ఉద్దేశం అందుకేనంటే అవసరమైతే బూస్టర్ డోస్ తీసుకోమని గవర్నమెంట్ ఇది వస్తే తీసుకోవాలి మనం. అంతేగాని నలుగురితో పాటు నారాయణ ఒకళ్ళిద్దరు జరుగుతాయి. బట్ కోవిడ్తో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయిగా. కోవిడ్తో న్యూమోనియా వచ్చి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎక్కువ పెట్టాం. కొన్ని ఫ్యామిలీస్ ఆ స్టేజ్లో ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, భార్య దగ్గరికి భర్త వెళ్ళని పరిస్థితి, భర్త దగ్గర పిల్లల దగ్గరికి తండ్రి వెళ్ళని పరిస్థితి, తల్లిదండ్రులకు పిల్లలు వెళ్ళని పరిస్థితి, శవాల్ని ఎంత కోటీశ్వరులైనా ఒక అనాథలాగా మున్సిపాలిటీ వచ్చి తగిలేసిన పరిస్థితి. అసలు ఒక మనిషి జీవితానికి ఎంత దుర్భరం రావచ్చు అనేది మనకి బ్రతికుండగా చూపించింది, సినిమా చూపించింది. ఇది కూడా పాపం చాలా మంది సినిమా చూపించింది, ఇంట్లోకి రాని పరిస్థితి. అందుకని ఏంటంటే కోవిడ్ అంటూ వస్తే మళ్ళీ మనం ఈ వితండవాదాలు పోకుండా మాస్కులు వాడండి, దూరంగా ఉండండి, వీళ్ళని త్వరగా అవాయిడ్ చేయండి. ఏదైనా వస్తే టెస్టులు చేయించుకోండి. డాక్టర్ చెప్తే డాక్టర్ మీకు ఎనిమీ కాదు. ఒక రీజనబుల్ ప్లేసు, రీజనబుల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోండి, అందరి దగ్గరికి వెళ్ళగాదు. ఈ ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వాలండి. మళ్ళీ రావచ్చు, మళ్ళీ పరిస్థితి అవ్వచ్చు, ఎవడుంటా ఎవడో పోడో తెలీదు. కాబట్టి ఉన్నంత వరకు మనిషిగా బ్రతుకుదాం. అంటే ఈ గుండె కాపాడుకోవాలంటారు. దానికే స్పెషల్ ప్రికాషన్స్ ఏమీ లేవు. కోవిడ్ని ప్రివెంట్ చేయడం, తొందరగా వస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం. నిజంగా జబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. ఆ ఎక్స్పీరియన్స్లో కొన్ని కనిపెట్టాం, కొన్ని రకాల మందులు, బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ అని కానీ అలాంటివి కొన్ని హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఒక సర్టన్ సిచ్యువేషన్లో స్టెరాయిడ్స్ ఇవ్వటం కానీ. సెకండ్ టైం వచ్చిన థర్డ్ టైంలో అంతమంది చనిపోవాలి. ఆ ఎక్స్పీరియన్స్తో మనం ట్రై చేయటం, ఆ టైంలో మనం వెళ్ళి తీసుకుంటాం తప్పితే మనంతా మనం ఏం కాపాడుకోలేము, మనం ఏం చేయలేము. వీ హ్యావ్ టు ఫాలో జనరల్ ప్రిన్సిపల్స్, అంతే. అంతకంటే మనం స్పెషల్గా ఏం చేయలేమండి. అంటే డాక్టర్లు డోలో అది పెట్టుకోండి కొన్ని చెప్తుంటారు కదా, అలాగే హార్ట్గా మనం పెట్టుకోవాలి. కోవిడ్ గురించి కాదు, జనరల్గా హార్ట్ అటాక్స్ ఏంటంటే షుగరు బీపీ ఉన్నా కానీ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం నలుగురితో వెళ్ళేటప్పుడు మన దగ్గరలో యాస్పిరిన్ ట్యాబ్లెట్ ఉంచుకోవాలి. 150 milligrams 75 ట్యాబ్లెట్ ఉంచుకోవాలి. ఈరోజు అది ఎసెన్షియల్ అనమాట. ఆఫీసుల్లో ఉంచుకోవాలి, గబికిన జిమ్ముల్లో ఉంచుకోవాలి, నలుగురు ఉండే చోట ఉంచుకోవాలి, మనతో ఉంచుకోవాలి. లేదు ఆఫీస్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఏంటి, యాస్పిరిన్ అనే ట్యాబ్లెట్, స్టాటిన్స్ అనే ట్యాబ్లెట్, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఎకోస్ప్రిన్ మూడోది సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్. ఇంకంతకంటే మిగతా అన్నీ కూడా దే ఆర్ 2-edged sword, నాట్ ప్రూవెన్. చెస్ట్ పెయిన్ 35 ఏళ్ళు దాటిన తర్వాత సడన్గా అన్ఎక్స్టెండెడ్గా, ఎప్పుడు ఇంత ముందులే సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది, ఎసిటీ హార్ట్ డిస్కషన్ అనవసరం. ఓ ట్యాబ్లెట్ వేసుకుని అర్జెంటుగా యాస్పిరిన్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గ్యాస్ట్రిక్ మూలాన యాస్పిరిన్తో గ్యాస్ట్రిక్ పెరుగుతుంది, కానీ ఒక ట్యాబ్లెట్తో చచ్చిపోం, కానీ ఒక ట్యాబ్లెట్తో బ్రతకచ్చు హార్ట్ అటాక్. ఈ మూడు అందుకని లేదు. ఒకటి సార్బిట్రేటు, చెస్ట్ పెయిన్ డౌట్ వస్తే 4 కింద ఒక ట్యాబ్లెట్ పెట్టి కూర్చుని చూడొచ్చు, అంతకంటే ఒకటి వేసుకోకూడదు. బట్ చెస్ట్ పెయిన్ వచ్చింది, సడన్గా ఆయాసం వచ్చింది, చెమటలో పడుతున్నాయి, యాస్పిరిన్ ట్యాబ్లెట్ ఒకటి వేస్తే ఎక్కువ మంది సేవ్ అవుతారు కాంప్లికేషన్స్ కంటే. అందుకని నేను పెట్టుకోమనేదల్లా ఎకోస్ప్రిన్ అని పెడతాం. కొద్దిగా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ యాస్పిరిన్ పెట్టుకోవాలి. వేరే స్ట్రేట్ నేమ్స్ ఉన్నాయి, నేను ఎకోస్ప్రిన్ వాడుతూ ఉంటాం మెయిన్గా. లేదా డిస్ప్రిన్, వెరీ సింపుల్. ఓ డిస్ప్రిన్ ట్యాబ్లెట్, అట్లాగే స్టాటిన్ ట్యాబ్లెట్లు కొన్ని మన దగ్గర ఉంది. స్టాటిన్ దేనికంటే ఈ ఎర్లీగా వాడితే యాస్పిరిన్ తర్వాత స్టాటిన్ కూడా వేళ్ళలో అంటే బ్లడ్ కోయాగులేషన్ కొంచెం స్లో చేస్తుందని, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుందని, అది కూడా కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. దాంతో కూడా హార్ట్ అటాక్ వచ్చిన సైజ్ తగ్గించడానికి హెల్ప్ ఉంటుందని. ఈ రెండిట్లో డిస్ప్రిన్ లేదా ఎకోస్ప్రిన్ ఈజ్ ఎసెన్షియల్. సో అంటే మనం ఉంచుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళబోయే ముందు ఇమీడియట్గా తీసుకుంటే డాక్టర్ దగ్గర వెళ్ళిన దాకా ఇవి కాపాడతాయి, కొంతవరకు కాపాడతాయి. థ్యాంక్ యూ డాక్టర్. నమస్కారం అండి.